ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ 6వ అధ్యాయంలో స్టెఫెన్ అరెస్ట్ చేయబడటం మనం చూస్తాం. స్టెఫెన్ ఏం చేయబడ్డాడు? వాజ్ అరెస్టెడ్. దేని కొరకు అరెస్ట్ చేయబడ్డాడు? దేని కొరకు? దేవుని వాక్యమును బోధించినందుకు గాను, దేవుని అద్భుత కార్యాలు చేస్తున్నందుకు. దేవుని అద్భుత కార్యాలు ఆయన చేస్తున్నాడు. అనేక మహత్కార్యాలు, సూచక్రియలు ఎవరి ద్వారా జరుగుతున్నాయంటే స్టెఫెన్ ద్వారా జరుగుతున్నాయి. స్టెఫెన్ ఎవరికి దేవుడికి? హూ ఈజ్ స్టెఫెన్? స్టెఫెన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎల్డర్ ఎలెక్టెడ్ బై ద చర్చ్. సంఘం చేత నియమించబడిన పరిశుద్ధాత్మతోను, జ్ఞానముతోను మరియు దేవుని ఆత్మతోను, జ్ఞానంతోను మంచి పేరు కలిగినటువంటి, ఈ సుగుణములు కలిగినటువంటి సంఘ పెద్దలు 7గురిలో స్టెఫెన్ ఒక్కడుగా మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. స్టెఫెన్ చేస్తున్నటువంటి, స్టెఫెన్ ద్వారా దేవుడు చేస్తున్న అద్భుత కార్యాలను చూసిన తర్వాత ప్రధాన యాజకుల్లో కలవరం మొదలైంది. ఎందుకు వీళ్ళ కలవరం అంటే, ఈ పునరుద్ధానము అనే అంశమే వీళ్ళ కలవరం. వీళ్ళకి ప్రాబ్లం ఏంటి అంటే రిజరెక్షన్ అండ్ సాల్వేషన్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అండ్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్. సి, యేసుక్రీస్తు జననము, యేసుక్రీస్తు మరణము, ఆ ప్రభుని యేసుక్రీస్తు చిందించిన అమూల్య రక్తము మరియు ఆయన పునరుద్ధానము, ఈ 4 అంశాలు ఎక్కడైనా మనం ఉచ్చరించినప్పుడు సాతానుకి నచ్చదు, ఇష్టం ఉండదు. ఇట్ వోంట్ అలౌ us to speak out. ఆనాడు ప్రధాన యాజకుల్లో పనిచేస్తున్న స్పిరిట్ కూడా ఇప్పుడు ఎవరు అనుకోవచ్చు? ఎవరు చెప్పడానికి సందేహించదు. ప్రభువే చెప్పిన మాట మనం వినాలి. ప్రభు ఏం చెప్పాడు వారి గురించి? యోహాను సువార్త 8వ అధ్యాయం 44. Gospel according to John chapter 8 verse 44. చదవము. Yes. ఈ మాటలు ప్రభు ఎవరితో చెప్పాడు? ఎవరితో చెప్పాడు? అబ్రహాము మా సంతానం అని చెప్పుకుంటున్నటువంటి యూదులతోనూ, మరి అక్కడ ఉన్నటువంటి పరిచయులతోనూ ఈ మాటలు చెప్పాడు. యూదులు, యూదా మత పెద్దలు, ధర్మశాస్త్ర కోవిదులు అంటే శాస్త్రులు, వీళ్ళందరికీ ప్రభు చెప్పిన మాట ఇది. యూదులకు చెప్తున్న మాట. యూదులు అంటే అందరూ ఉంటారు దీంట్లో, ఆల్ టుగెదర్. Jewish people is nothing but it is a tribe, Israelites. వీళ్ళ పక్షంగా వీళ్ళ గురించి ప్రభు చెప్పిన మాట మనం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం అంతే. ఇప్పుడు చెప్పండి, స్టెఫెన్ ఈ రీతిగా అరెస్ట్ చేయడానికి వాళ్ళు ప్రేరేపించిన ఆత్మ ఎవరై ఉంటారు? సాతానుడు. దేవుని బిడ్డలను చెరసాలలో వేయటానికి, కొట్టించటానికి, సువార్త చెప్పొద్దు అని ఆపేది ఎవరు? డెవిల్, సాతానుడు. దేవుని రాజ్య సువార్త ప్రకటించటం సాతానికి ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే విన్నవారు రక్షించబడితే ఒక ఆత్మ నరకం నుండి తప్పించుకుపోయింది, వాడి చెరలో నుంచి తప్పించుకుపోయింది. అందరూ అంతటా నశించాలి, ఇది సాతాను యొక్క ఆశ. దేవుని ఆశ ఏంటి? అందరూ అంతటా రక్షణ పొందాలి. దేవుడు ప్రేమ కలిగిన వాడు, మనల్ని రక్షించాలని దేవుడు కోరుకుంటే ఈ దుష్ట శక్తులు సాతాను విలీనం చేస్తుంటే అందరూ నశించిపోవాలి. దానికోసం రకరకాల పద్ధతులను, పనిముట్లను సాతాను వాడుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయంలో మనం గత వారం చూసాం. స్టెఫెన్ ఏం చేయబడ్డాడంటే మరి పట్టుబడినాడు. 8వ వచనం నుండి
మనం 15 వచ్చిన వరకు చూస్తూ వచ్చాం. స్టెఫెన్ దేవుని నామ నిమిత్తమై ఘనత నిమిత్తమై ఆయన చెరసాలలోనికి లేదా వారి వారి యొక్క అధికారంగా ఆయన బంధించి ఆయన సభ యొక్కకు తీసుకొచ్చారు. ఏమిటా సభ? మహాసభ. దీన్నే ఇంగ్లీష్లో కౌన్సిల్ అంటారు. కౌన్సిలర్స్, లెజిస్లేటర్స్. ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, చట్టసభలోని పట్టుకొచ్చారు. ఆయన తీసుకొచ్చినప్పుడు ఆయన వైపు చూసినారు వాళ్ళందరూ కూడా. 42 వచనంలో నుండి 6వ అధ్యాయం 15 వచనంలో నుండి సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడదు. ఒక సాధారణమైన మనిషి ముఖం ఇప్పుడు ఎలా కనబడుతుందంటే దేవదూత ముఖం వలె కనబడుతుంది. కారణం ఏంటంటే ఆయనలో దేవుడు ఆత్మస్వరూపి అయి నివసిస్తున్నాడు. కారణం ఏంటని చెప్తే ఆయన దేవుని ఆత్మ కలిగి ఉన్నారు కాబట్టి ఆయనకి ఆటోమేటిక్ ఏమున్నది? దైవ జ్ఞానం ఉంటుంది. ఆయనకి దైవ జ్ఞానం ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఏమొచ్చింది? మంచి పేరు సంఘంలో ఉంటుంది. ఈ 3 లక్షణాలు ఉన్న వారికి ముఖాలు ఎలా ఉంటాయంటే ఇక్కడున్న స్టెఫెన్ వల్లే ముఖం ప్రకాశిస్తూ ఉంటుంది. మన ముఖాలు ప్రకాశించాలంటే ఈ లోక సంబంధమైనటువంటి ఏమంటారు సౌందర్య పోషకాలు లేదా సౌందర్యాన్ని అభివృద్ధి పరిచేటువంటి కాస్మెటిక్స్ ఇంగ్లీష్లో అంట, తెలుగులో సౌందర్య సాధనాలు, వీటిని ఉపయోగించినంత మాత్రం చేత వచ్చే ఆ గ్లో అంత ఎఫెక్టివ్గా ఉండదు. సాధారణమైనటువంటి విశ్వాసి అసాధారణమైన దేవుని రక్షణ పొందుకున్న తర్వాత మనిషిలో కనిపించే ప్రకాశం కంటే ఈ లోక సంబంధమైన వెలుగులు నిలవు. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం ఈ నటన ప్రవీణులు, నాట్యం చేసేటువంటి వారు, నాట్యం చేసి బ్రతికేవారు, మరి రకరకాల కళలు పోషించుకుంటూ బ్రతుకుతున్నవారు, ఇంగ్లీష్లో చెప్పాలంటే యాక్టర్స్, స్టార్స్. వాళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళు వేసుకునేటువంటి కాస్మెటిక్స్ ఎక్కడ దెబ్బతింటుందని ఎందుకంటే ఫ్యాన్ పెడతారు. కొంచెం ఫ్యాన్ అయిపోయిందంటే కట్ అంటే అర్థం ఏంటంటే నిలిచే రంగులు కాదు. పాపం తెలియక చాలా మంది యువకులు ఏం చేస్తారంటే ఆయన నా హీరో, ఈమె నా హీరో, దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని పై అలంకరణను చూసి మోసపోతున్నారు. ఇక్కడ స్టెఫెన్ ఉన్నాడు. ఈయన ఒక యవనస్తుడు, మంచి సంఘ సాక్ష్యము కలిగినటువంటి వ్యక్తి, సంఘ పెద్ద. ఆయన దేవుని వాక్యము కొరకై నిలిచినప్పుడు, దేవుని సేవ కొరకై తను సమర్పించుకున్నప్పుడు, సంఘంలో తను చేస్తున్న పరిచయం బట్టి ఆయనకి మంచి పేరు వచ్చింది. సంఘ పెద్దగా ఉండకముందే ఆయన సంఘంలో మంచి పేరు ఉన్నాయి. సంఘంలో సంఘ పెద్దలుగా ఎన్నుకోవడానికి ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలని మనం చూసాం. మంచి సాక్షి ఎవరి దగ్గర ఉండాలి? సంఘంలో ఉండాలి. బయట ఎలా ఉండాలి మనకి అది వేరే విషయం. అంటే ఏమనుకోవద్దు, దేవుని బిడ్డలను తిరస్కరిస్తారు ఈ లోకం. అందరినీ తిరస్కరిస్తుంది లోకం. దేవుని బిడ్డలందరినీ ఈ లోకం యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు ఆ బయటికి తీసుకెళ్ళి ఈయన పరిస్థితి ఏంటంటే అయ్యో ఈయన వచ్చిన దగ్గర నుంచి మైకి పెడుతున్నాడు అని చెప్తారు. వేస్ట్ అండి, ఆ చెవులు పోతున్నాయి. కాబట్టి ఏంటంటే మనకి సంఘంలో సాక్ష్యం అనేది ముఖ్యం. దేవుని బిడ్డల మధ్య సాక్ష్యం మనకి చాలా అవసరం. దేవుని బిడ్డలు చూస్తుంటారు, దేవుని బిడ్డలు అన్నీ చూస్తారు. దేవుని బిడ్డలు తెలియలేదు. దేవుని బిడ్డ పడగట్టి మనం ఏం చేయాలని అవ్వదు. దేవుని బిడ్డ కళ్ళు కప్పడం అంటే దేవుడి కళ్ళు కప్పుతో సమానం. ఎందుకంటే దేవుని బిడ్డలలో ఉంటాడు, విశ్వాసులలో దేవుడు ఉంటాడు. వాళ్ళ కన్నులు మూసిన దేవుని కన్నులు మూయలేదు. కనుక ఇక్కడ స్టెఫెన్ చూసినప్పుడు వారు ఆశ్చర్యపోయినారు. ఆయన ముఖం దేవత్వాలే కనిపిస్తుంది, ప్రకాశిస్తూ ఉంది. 7వ వచనంలో ఉంది. 7వ అధ్యాయంలో రండి. 7వ అధ్యాయం మొదటి వచ్చింది. ప్రధాన యాజకుడు ఈ మాట విన్నాడు.
ఇది నిజమేనా? ఈ మాట ఎలా ఉంది? కరెక్ట్గా సౌండ్, ఈ సౌండ్ ఎలా ఉంది ఒకసారి వినండి. ఆది కాండము 3వ అధ్యాయంలో అపవాది అడిగిన ప్రశ్నలాగా లేదా? ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఆయనలో ఎవరున్నారు కదా. ఇది నిజమా? 3వ అధ్యాయం మొదటి వచనము మిడిల్ భాగంలో, మధ్య భాగంలో చూడండి. ఇది నిజమా? సేమ్ ట్యూన్, సేమ్ క్వశ్చన్. ఇది నిజమేనా అంటే క్వశ్చన్ కొద్దిగా క్వశ్చన్ ఇది సేమ్. ఇది నిజమేనా అంటే ఇప్పుడు నేను కన్ఫ్యూజ్ అవ్వాలి, నిజమో కాదు, నేను నమ్మిన దేవుడు నిజమో కాదనుకుని నేను అనుకోవాలి. లే, దేవుని ఆత్మతో నింపబడిన వాడు. నువ్వు ఎలాంటి శోధనలు పెట్టినా, ఎంత కన్ఫ్యూజ్ చేసినా, దేవుని ఆత్మ కలిగినటువంటి దేవుని బిడ్డలు కన్ఫ్యూజ్ కాదు. ఎందుకంటే వాళ్ళలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక వీరిని జయించలేరు. అందుకని యెషయా గ్రంథం 54:17 ఏం చెప్తుంది? నాకు చాలా ఇష్టమైన మాట. చూడండి ఏమవుతుంది? బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 54:17 కరెక్ట్గా చదవండి దాన్ని. ఉన్నట్టు నీకు అంటే ఇక్కడ ఎవరు? దేవుని బిడ్డ, రక్షించబడిన విశ్వాసికి, యేసుక్రీస్తును విశ్వాసం ఉంచిన వారికి, దేవుని ఆత్మతో నింపబడిన వారికి విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. చరిత్రలో ఎంతగా సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడంటే జయం పొందాలని దేవుని బిడ్డలు. అనేక సార్లు చావు దెబ్బతిన్నాడు సాతానుడు దేవుని బిడ్డల చేతిలోనే. దేవుని చేతిలో అట్టర్ ఫ్లాప్. సాతానుడు శిరస్సును ఏం చేశాడు? ప్రభు చెతక తొక్కాడు. ఈరోజు మన పాదముల కింద కూడా ఈ సాతాన్ని వేసి తొక్కించాలని దేవుడు చూస్తున్నాడు. చూసారా? 16వ అధ్యాయం రోమన్స్ చాప్టర్ 16:20. ఈరోజు దేవుని బిడ్డలు అంటే, లేదా యేసుక్రీస్తును విశ్వసించిన వారంటే ఆషామాష కాదు. సర్వశక్తి కలిగిన దేవుని యొక్క కుమారులు, కుమార్తెలుగా పిలువబడుతున్నారు. చదువు దయచేసి రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును చూశారా? ఎవరి కాళ్ళ కింద? ఎవరి కాళ్ళ కింద? మన కాళ్ళ కింద సాతానుని కాళ్ళ కిందేసి తొక్కిస్తాడు. అందుకే దేవుని బిడ్డలు ఉన్న దగ్గర దెయ్యాలు ఉండవు. దెయ్యం పట్టినోడు ఎవడన్నా ఉన్నాడంటే వాడికి టెండరే, వాడికి టెర్రర్. అమ్మ తొక్కేస్తాడు. అవును, ఇంత ఘనత, ఇంత ఆధిక్యత మట్టి పురుగులు అయిన మనకి దేవుడు ఇచ్చాడు. పాపులు అయిన మనకి ఇచ్చాడండి. ఎన్నికలేని మనకి ఇచ్చాడండి. స్టెఫెన్ జీవితంలో మనం చూస్తే షాక్, ఆశ్చర్యపోయినారు. ఒక్కసారి ఉలిక్కి పడ్డారు అందరూ. ఏంటి అసలు ఈ విషయం అంతా? అప్పుడు ఆయన మీద కొన్ని నెపాలు మోపారు. నెపాలు మోపినప్పుడు స్టెఫెన్ చాలా ఓర్పుతో సహించుకొని మొత్తం విన్నాడు. ఇప్పుడు ప్రధాన యాజకుడు మాట్లాడుతున్నాడు. ఈ ప్రధాన యాజకుడు ఎవరంటే కైపా. ఈ ప్రధాన యాజకుడు ఎవరు? కైపా. ఈ కైపా మనకి ఎక్కడ ప్రత్యక్షం అవుతాడు? మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 57వ వచనం నుండి మనం చూస్తే కైపా మనకి ప్రత్యక్షం అవుతాడు. చదువుదాం. మనం దాని గురించి ధ్యానం చేసేది ఏం లేదు, ఒకసారి సందర్భం వచ్చింది కాబట్టి చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 57వ వచనం నుండి 66వ వచనాలు మనందరం కలిసి చూద్దాం. యేసును పట్టుకున్న వారు ప్రధాన యాజకుడైన కైపా ఎదుటకు ఆయన తీసుకుని పోగా అక్కడ శాస్త్రులు పెద్దలను పేతురు ప్రధాన యాజకుడు ఆయన దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతం ఏమో చూడవాలని కూర్చున్నారు. ప్రధాన యాజకులను, మహాసభలను యేసును చంపవలనని ఆయన విరోధంగా అబద్ధ సాక్ష్యం వెలిగించింది. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్షి దొరకలేదు. ఇద్దరు మనుషులు వచ్చి
వీళ్ళు దేవాలయంలో పడగొట్టి ఊరికి దాన్ని చెప్పినని ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తర మీరు చెప్పవా, వీరు నీ మీద పలుకుతున్న సాక్షి ఏమని అడుగుగా యేసు ఊరకుండేది. 63 వచ్చింది. అందుకు ప్రధాన యాజకుడు ఆయన చూసి, నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అయితే ఆ మాట చెప్తున్నాను, జీవము గల దేవుని కూడా నీకు అనుభవిస్తున్నాను. అందుకు యేసు నీవు అన్నట్టే 64 వచ్చింది. ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని భాషను కూర్చుంటే ఆకాశ మేఘాలుడై వచ్చి చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చూసి, వీడు దేవదూషణ చేసి ఆయన సాక్షులతో పని, ఇదిగో ఈ దోషులు ఉన్నా నీకేమి తోచుతున్నదని అడిగి, అందుకు వీడు మరణములకు పాత్రని. చూడండి పిల్లరా, ప్రధాన యాజకుడు ప్రభువు యేసుక్రీస్తు తీర్పు తీసుకుంది. ప్రధాన యాజకుడికి ఆ దినాల్లో అలాంటి అధికారాలు ఉన్నాయి. ప్రధాన యాజకుడు ప్రభు అంటున్నాడు నీవన్నట్టే అని చెప్పినప్పుడు అందరితో ఆకుడ ప్రభువు 2 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాడు. మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వను కూర్చుంటాడు. రెండవ విషయం, ఆకాశ మేఘారుడై వస్తాడు. ఇది సంఘము ఎత్తబడేటువంటి విషయాన్ని ప్రభు యేసుక్రీస్తు ముందుగా చెప్పాడు. ప్రభు యేసుక్రీస్తు పునరుత్థానుడై ఎక్కడికి వెళుతున్నాడో కూడా ముందుగానే చెప్పాడు. ఈ 2 విషయాల తర్వాత ఆయన బట్టలు చించుకున్నాడని రాయడం. ఎందుకు చించుకుని ఉంటాడు? ఎందుకు చూసుకుంటాడు? మళ్ళీ మేఘారుడై వస్తాడంటే అంటే రెజరెక్షన్, అసలు ఈయన బ్రతుకుతాడనేదే పెద్ద అటాక్ అయ్యేటువంటి మాట వాళ్ళకి. పునరుద్ధానం అంటే షేక్ అవుతాడు. వాళ్ళ పునరుద్ధానం దాని మీద అవగాహన లేదు. పండితులే కానీ పునరుద్ధానము, చనిపోయిన తర్వాత బ్రతుకుతాము, బ్రతికి దేవుని రాజ్యంలో చేరతాము, బ్రతికి మన క్రియలను బట్టి తీర్పు పొందుతాము అనే సత్యము మనకి తెలియదు. ఈనాడు చాలా మందికి తెలియదు విషయం. ఈ లోకంలో చాలా మందికి తెలియనటువంటి గంభీరమైన సత్యం ఏంటంటే, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము అనే సత్యం చాలా మందికి తెలియదు. అది స్టిల్ మెనీ పీపుల్, చాలా మంది జీవితాల్లో, హృదయాల్లో, మైండ్లో ఒక క్వశ్చన్గానే మిగిలిపోయింది, ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. అందుకని ప్రభువు యేసుక్రీస్తు ఆ ప్రశ్నలన్నింటినీ కూడా తొలగించడానికి తానే శరీరధారిగా మన మధ్యకి వచ్చి మన పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి ప్రపంచమంతా చూస్తుండగా తిరిగి లేచి అందరికి అనేక సార్లు 40 దినాలు భూమి మీద అందరితో సంచరించి అందరికీ ప్రత్యక్షమైన దర్శనం ఇచ్చాడు. కొంతమంది డౌట్ పడ్డారు, తోమ లాంటి వాడు. వాళ్ళకు కూడా రండి, వచ్చిన చేతులు గాయాలు చూడండి, ఇదిగో నేను మృతుడనైతిని కానీ సజీవుడనై ఉన్నాను అని ప్రభువు యేసుక్రీస్తు కనపరిచిన తర్వాత ఒక్కసారి ప్రపంచం అంతా కూడా షేక్ అయిపోయింది. ఆ షేక్తో మొదలైనటువంటి ఆ శకమే క్రీస్తు శకం. క్రీస్తు శకం అప్పుడే మొదలైంది. కనుక ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ ప్రధాన యాజకుడు కైప. ఈ కైప ఎవరు అంటే అన్న యొక్క అల్లుడు. అన్న కైప ఉంటాడు కదా, అన్న ఏంటంటే సీనియర్, ఇది కూడా ప్రధాన యాజకుడు. ఈ అన్న క్రీస్తు శకం 6 నుంచి 15 సంవత్సరాల మధ్యలో ప్రధాన యాజకుడిగా చేశాడని చెప్పి చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ఆయన తర్వాత ఆయన అల్లుడైనటువంటి కైప, ఈయనకి మరో పేరు కూడా ఉంది, జోసఫ్ అనే పేరు ఉంది. ఇక్కడ రాయబడలేదు, చరిత్ర గ్రంథాల్లో మీకు దొరుకుతాయి. మీరు ప్రపంచ చరిత్రను మీరు తిరగేస్తే ఇవన్నీ కనపడతాయి. ఈయనని ఎవరు నియమించారంటే రోమా చక్రవర్తులు, రోమా అధికారులు ఈయనకి సపోర్ట్ చేశారు, ఈయన బలపరుస్తూ వచ్చారు. అంతేకాదు ఈ మనుషుడు మరి ప్రభువు యేసుక్రీస్తు దినాల్లో ఉన్నాడు, తర్వాత స్టెఫెన్ దినాల్లో కూడా ఉన్నాడు.
స్టెఫెన్ మాట్లాడుతున్నటువంటి కాలము ఎప్పుడై ఉండదండి? స్టెఫెన్ ఈ సందర్భము క్రీస్తు శకము 34-35 మధ్యలో, 33 లేదా 34 మధ్యలో జరిగినటువంటి సంఘటన. 34-35 క్రీస్తు శకము 34-35 సంవత్సరాల మధ్యలో జరిగినటువంటి సంఘటన ఇప్పుడు మనం చదువుతున్నటువంటి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలోని సన్నివేశాలు. కాబట్టి ఇక్కడ స్టెఫెన్ మాట్లాడుతున్నాడు నోరు తెరిచి. ఏమంటున్నాడు? 2వ వచనం. అందుకు స్టెఫెన్ చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాం హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అబ్రహాము నుంచి ప్రారంభించారు వాళ్ళకి సువార్త చెప్పడం. ఎందుకు వాళ్ళకి అబ్రహాం నుంచి చెప్పాల్సి వచ్చిందంటే, అబ్రహాము మా తండ్రి అంటారు వీళ్ళు. నాకు చూశాను కదా, యోహాను సువార్త 8వ అధ్యాయంలో మీరు చూసి తర్వాత చదవండి. అబ్రహాం మా తండ్రి అంటారు వీళ్ళు, మేము ఎవరికి కూడా దాసులు కాదు. నువ్వేంది మేము దాసులు అంటావు అంటాడు. ప్రభు అంటాడు అక్కడ, పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసుడు. ఈనాడు అనేక విధములుగా మనుషులు పాపానికి దాసులు అవుతున్నారు. మనం కూడా ఇలాంటి దాసత్వంలోనే ఉన్నాం. మనమే భరించే దిగులోనే కాదు. అయితే దేవుని కృప, దేవుని దయ, దేవుని ప్రేమ, ఆ కల్వరి శిలువలో ప్రభు మన కొరకు చెల్లించిన క్రయం మనలను ఈరోజు దేవుని బిడ్డలుగాను, దేవుని రాక్ష వారసులుగాను చేస్తూ వచ్చింది. ఇక్కడ మనం చూసినప్పుడు వీరికి స్టెఫెన్ ఏం చెప్తున్నాడంటే, మీ పితరుడు అని చెప్పకుండా ఏమన్నాడు చూడండి, మన పితరుడైన అబ్రహాం. స్టెఫెన్ కూడా ఒక యూదుడు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. యూదులందరూ కూడా ఉన్నటువంటి ఒక నియమం ఏంటంటే, ప్రతి యూదుడు కూడా ధర్మశాస్త్రాన్ని ఆమూలాగ్రంగా తెలుసుకొని ఉండాలి. వాళ్ళ స్టడీస్, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటంటే ఏంటది? వాళ్ళ ఎడ్యుకేషన్ ధర్మశాస్త్రమే. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అభ్యాసం చేస్తారు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ స్టడీస్ ఏంటంటే థియలాజికల్ సౌండ్ డాక్ట్రిన్స్, గాడ్స్ నాలెడ్జ్, గాడ్స్ వర్డ్స్. అవి మనకు చాలా అవసరం. మన పిల్లలకు మనం అభ్యాసం చేయించుకోవాలి. అదర్వైజ్ మన పిల్లలు కూడా గాలి కొట్టడం, పుట్టులు తేలిపోతూ ఉంటారు. బాధపడాల్సి వచ్చింది, అయ్యో ఏంటి నా పిల్లలు ఎట్టయిపోతున్నారు. చాలామంది బాధపడుతున్నారు. ఈ చెరువు కట్టను పోయే వాళ్ళు చూస్తుంటే, ఈ చెరువు కట్టన సాయంకాలానికి ఉదయకాలం బాటిల్లు చేతిలో ఏదో పట్టుకుని పోతూ ఉంటారు. మనం చూస్తే ఎంత బాధ చేస్తారు. మన తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు. కారణం ఏంటి? దేర్ ఇస్ నో ప్రాపర్ ఎడ్యుకేషనల్ సిస్టమ్, దేర్ ఇస్ నో ప్రాపర్ సిలబస్. సాతాను ఈనాడు రాంగ్ రూట్ నడిపిస్తున్నది. కానీ ఇక్కడ స్టెఫెన్ ఈజ్ నాట్ లైక్ దాట్. స్టెఫెన్ ఒక అద్భుతమైనటువంటి దైవ జ్ఞానము కలిగిన వాడు ఇక్కడ మనకు ప్రత్యక్షమైంది. నేను చెప్తున్నాడు, అబ్రహాం గురించి మాట్లాడుతున్నాడు. అబ్రహాం ఎక్కడున్నాడంట? ఆరాన్లో కాపురండకు ముందు ఎక్కడున్నాడు? మెసొపొతామియాలో ఉన్నాడు. మెసొపొతామియాలో ఉన్నాడు. అబ్రహాము మెసొపొతామియాలో ఉండక ముందు ఎక్కడున్నాడు? ఊరు. అది ఎక్కడంటే కల్దీల దేశంలో ఉన్నాడు. కల్డియన్స్. మీకు మరిన్ని వివరాలు కావాలంటే ఈ ఆదికాండంలోనే మనకు కనిపిస్తాం. కల్దీల దేశంలో ఈ అబ్రహాం ఉన్నాడు. 11వ అధ్యాయం, ఆదికాండం 11వ అధ్యాయం 26వ వచనం చదివారు. చదువు.
అబ్రహాం తండ్రి పేరు ఏంటి ఇప్పుడు చెప్పండి? తెరహు. ఎవరు? తెరహు. ఆయన ఎక్కడున్నాడు? కల్దీల దేశంలో ఉన్నాడు. కల్దీల దేశంలో ఊర్ అనేటువంటి యూఆర్ ఊర్ అన్నాడు ఇంగ్లీష్లో. ఈ ఊర్ అనేటువంటి పట్టణం ఇది ఒక చిన్న గ్రామం. ఈ ఆ ఊరు కల్దీల దేశం, కల్దీలు అనే జిల్లా, కల్డియన్స్ అనేటువంటి డిస్ట్రిక్ట్. మన భాషలో చెప్పుకోవాలి, ఇట్ ఈస్ ఏ డిస్ట్రిక్ట్. ఆ డిస్ట్రిక్ట్లో ఒక చిన్న గ్రామమే ఊరు. అక్కడ విగ్రహారాధన భయంకరంగా ఉంటుంది. అప్పటికే సాతానుడు తన పద్ధతులన్నీ కూడా దేశంలో, ప్రపంచంలో ఎస్టాబ్లిష్ చేశాడు. ఏదైనా తోటలు ఎప్పుడైతే మీరు డిస్టర్బ్ చేశాడో అక్కడ నుంచి వాడు తన థియాలజీ, తన ఇదంతా కూడా నాస్టిక్ థియాలజీ అంటారు. అంటే దేవునికి వ్యతిరేకంగా చేసే పనులు, ప్రజల చేత చేసే పద్ధతి ఆల్రెడీ అప్పుడే వాడు షురూ చేశాడు. ఇలా షురూ చేసినట్టు ఈ కల్దీల దేశంలో ప్రజలు ఎక్కువగా అక్కడ ఈ చంద్రుడిని ఆరాధిస్తారు. ఈ రకంగా 12 రకరకాల లోకల్ గాడ్స్ని తెరహు గారు కూడా ఆరాధించేవాడు. వీళ్ళు భక్తులే కాదు, మనలాంటి వాళ్ళే వాడు కూడా. అందులో మనం కూడా అజ్ఞానం ఏమేమో చేసుకుని వచ్చినాడు. దేవుడు పిలిచాడు. ఎక్కడ పిలిచాడు? మెసొపొటేమియాలో ఉన్నప్పుడు పిలిచినాడు. ఇప్పుడు ఇక్కడ కల్దీయన్ దేశం అనేటువంటిది బాబిలోన్ అనేటువంటి రాజ్యంలో ఉన్నది. కల్దీల దేశము బాబిలోన్ రాజ్యంలో ఉంటుంది. దేవుడు మొదట ఈ కల్దీల దేశంలో ఉన్నటువంటి అబ్రహాముని, లేదా వాళ్ళ డాడీ తెరహు, వాళ్ళ అన్న పేరు నాహోరు, తర్వాత అబ్రహాం, వీళ్ళని తీసుకొని ఇప్పుడు నాహోరుకి ఎవరు పుట్టారు? లోతు పుట్టాడు. అందుకని ఇప్పుడు అబ్రహాముకి లోతు ఏమవుతాడు? లోతు బాబాయ్ ఏమవుతాడు? మన భాషలో కక్కయ్య. నాహోరు పెద్దోడు. నాహోరు తర్వాత అబ్రహాం. ఇప్పుడు చిన్న తండ్రి లేకపోతే బాబాయ్. బాబాయ్ అంటే చిన్న తండ్రి అని అర్థం. ఈ మధ్యకాలంలో యువకులు నేను బాబాయ్ అంటున్నారు. ఎట్టై పేరులో ఉంటారు. అదేదో పెద్ద టైటిల్ లేదు. జ్ఞానం లేకుండా పోయింది. అయ్యో, ఈ రకంగా వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నటువంటి బాబిలోన్ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి దేశం కదా. విగ్రహారాధన పెట్టింది పేరే బాబిలోన్. అక్కడ బాబిలోన్ అంటే అర్థం ఏంటి చెప్పండి? బాబిలోన్ అంటే అర్థం ఏంటి? మన బైబిల్లో ఉంది కదా, మారు. దేవుడు అక్కడ ఏం చేశాడు? భాషలన్నింటినీ బాబిలోన్ అంటే తారుమారు అని అర్థం. అర్థమైందా? కానీ సాతానుడు దానికి ఏం పేరు పెట్టాడు తెలుసా? ఈ గూగుల్లో సెర్చ్ చేస్తే సాతానుడు వేరే పేరు చెప్తాడు. దాని పేరు ఏం పెట్టాడంటే ద గేట్ ఆఫ్ గాడ్. చూసావా? నేను సెర్చ్ చేశాను. సాతానుడు ఏం చెప్తాడు చూద్దామంటే గేట్ ఆఫ్ గాడ్, ఏక్షణ. బైబిల్ చెప్తుంది తారుమారు, అంత తారుమారే. ఇంత భాషలన్నీ అక్కడే కదా, బాబిలోన్లే కదా. బాబిలోన్ పెద్ద కట్టడం కట్టిన తర్వాత దేవుడు ఏం చేశాడు? భాషలు అక్కడే భాషలు మారు. అంతకుముందు అందరూ ఒకటే భాష. బాబిలోన్ ఓకే. బబులోను తర్వాత అది సరే. ఈ బాబిలోను ఎక్కడ ఉంది? ఈ బాబిలోను నుంచి ఈ తెరహు, వారి అబ్రహాము వీళ్ళందరూ అక్కడ ఉన్నవాళ్ళే.
అందుకనే మనకి కొన్ని చోట్ల ఇక్కడే మనం ముందుకు పోతూ ఉంటే అబ్రహాము ఒక విగ్రహారాధికుడుగా ఉన్నప్పుడు దేవుడు పిలిచాడని ఆయన విగ్రహారాధికుడు ఆయన కూడా చూడండి, ఒక సాధారణమైనటువంటి విగ్రహారాధికుడు దేవుడు పిలిచి అసాధారణమైన వ్యక్తిగా ఒక గొప్ప దేవుని రాజ్య ప్రజలుగా మార్చాడు. గ్రేట్ ప్లాన్ ఇది. ఏ మనిషికి కూడా అందనటువంటి అందనటువంటి ప్రాణం. ఈ రోజు యేసు క్రీస్తునందు విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా ఈ వంశావళిలోనికి, ఈ ఆశీర్వాదాల పరంపరలోనికి చేరిపోతున్నారు. ఇది కూడా ఆశ్చర్యమే. తర్వాత మనం చూస్తే దేవుడు ఈ బాబిలోన్లో కల్దీల దేశంలో ఉన్నప్పుడు పిలిచాడు. అప్పుడు దేవుడు పిలిచినప్పటికీ ఆయన సంపూర్ణంగా మరి విని కొంతవరకు ముందుకు నడిచినట్లుగా మనకి చరిత్ర ఆధారాలు కనిపిస్తున్నాయి. కొంతవరకు ముందుకు నడిచి వచ్చాడు. ఊరి నుంచి ఎక్కడికి వచ్చాడంటే హారాన్లోకి వచ్చాడు. ఊరి నుంచి హారాన్లోకి తేరాహు తర్వాత వాళ్ళందరినీ తీసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ ప్రయాణంలో ఊరిలో ఉన్నప్పుడు, హారాన్లో ఉన్నప్పుడు దేవుడు ఆయన ఏం చేశాడంటే అబ్రహాంని కంప్లీట్గా పిలిచాడు. కంప్లీట్గా 12వ అధ్యాయం ఆదికాండం 1వ వచనంలో చూస్తూ ఏమంటాడు దేవుడు? యెహోవా నీవు లేచి దేశం నుండి, నీ బంధువులందరి నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశానికి వెళ్ళు. నేను చూపిస్తా దేశం, వెళ్తా ఉండు. ఇప్పుడు హారాను అంటే అర్థం ఏంటంటే, హారాన్ అనేది హారానికి మరొక పేరు ఏంటంటే ఖారాన్ అని అంటారు. ఖారాన్ అనేది హిబ్రూ భాష. దాని అర్థం ఏంటంటే సింగింగ్ లేదా కాలింగ్ అవుట్. హారాన్ అంటే అర్థం ఏంటి? కాలింగ్ అవుట్, ఖారాన్. దాని స్పెల్లింగ్ ఏంటంటే ఇంగ్లీష్లో CHARAN. మనం ఏం ప్రొనౌన్స్ చేస్తాం దాన్ని? చరణ్. పేరు వచ్చేసింది మనల్ని కదా, చరణ్ అనే పేరు అసలు అర్థం ఏంటంటే సింగింగ్, ఏ పర్సన్ హూ ఇస్ కాలింగ్ అవుట్. చాలా మందికి తెలియదు ఇది బిబ్లికల్ నేమ్, బట్ స్పెల్లింగ్ కూలీ చేసేసారు, దాన్ని ఇష్టం వచ్చేట్టు రాసుకుంటారు. సరే, కాబట్టి దేవుడు అక్కడ నుంచి ఆయన్ని మెసొపొటేమియాలోనికి తీసుకొచ్చాడు. దేవుడు మెసొపొటేమియా. ఇప్పుడు మెసొపొటేమియా అనేటువంటిది మనకు కొద్దిగా ఆలోచన, మనకి హిస్టరీలో తగులు కదా, మన సోషల్ స్టడీస్లో 10th క్లాస్లో ఎక్కడ ఉంది మెసొపొటేమియా? మెసొపొటేమియా అంటే అర్థం ఏంటంటే, మెసొపొటేమియా అంటే అర్థం ఏంటంటే MESO. మెసో అంటే ఇన్ మిడ్స్, బిట్వీన్ లేదా మధ్యన, సెంటర్లో అని అర్థం. మెసో అంటే మధ్యలో, మధ్య భాగంలో అని అర్థం వస్తుంది. పొటోమియా, మెసో బ్రేక్ చేయాలి. అక్కడ మెసోని బ్రేక్ చేసి మిగిలిన ఏమంటే POTONIMIA. పొటోమియా రాసుకోండి. స్టూడెంట్స్ బుక్స్ తెచ్చుకోవాలి, బైబిల్ స్టడీ కూడా చేయడం, కాస్త నోట్బుక్ తెచ్చుకోండి, చక్కగా రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీకు చాలా మనకు అవసరం. మెసొపొటేమియా అంటే అర్థం. మెసో అంటే ఏంటి? ఇన్ బిట్వీన్ ఆర్ ఇన్ ద సెంటర్ ఆఫ్, మధ్య భాగంలో. పొటోమియా అంటే అర్థం ఏంటంటే రివర్. మెసొపొటేమియా అంటే నదుల మధ్యలో ఉండేది, నదుల మధ్యలో ఉండే
భూభాగము. ఇది చాలా సారవంతమైనటువంటి భూభాగం. అబ్రాహాము ఎక్కడికి వచ్చాడు? మెసొపొటేమియాకు వచ్చాడు. సారవంతమైన భూభాగం, పాలు తేనెలు ప్రవహించే దేశం మెసొపొటేమియా. దేవుడు అక్కడే అబ్రాహాము చెప్తాడు, ఇదే నీకు ఇచ్చే దేశం అన్నాడు. సైంటిఫిక్గా, జాగ్రఫికల్గా మనం చూసినట్లయితే నదుల పరివాహ ప్రాంతాలలో సారవంతమైన భూమి ఉంటుంది, చాలా గుడ్ ల్యాండ్ ఉంటుంది. ఈ నదులు తీసుకొచ్చి మెత్తటి మట్టిని, సారవంతమైన మట్టిని అక్కడ తీసుకొచ్చి డిపాజిట్ చేస్తూ ఉంటాయి. అది చాలా గమ్ముగా ఉంటుంది కదా. అది ఎట్లా క్లే లాగా చాలా గమ్ముగా ఉంటుంది. మనకి ఏరియాలో దొరుకుతుంది, మనకంతా ఇసుకే. అసలు ఆ ల్యాండ్లో అడుగు పెడితే ఉంటుంది, చాలా బాగుంటుంది. వరి పొలాలను పండిస్తారు అటువంటి ల్యాండ్ చాలా వరకు. ఈ మెసొపొటేమియా అంటే ఈ దేశం ఇక్కడ నదుల మధ్యలో ఉండే ప్రాంతం. ఏ నదుల మధ్యలో ఉంది అంటే ఇది యూఫ్రటీస్ టైగ్రీస్. ఇప్పుడు ఉన్నాయి నదులు, యూఫ్రటీస్ టైగ్రీస్. ఈ రెండు నదుల మధ్యలో ఉన్న విశాలమైన భూభాగమే మెసొపొటేమియా ప్రాంతం. ఈ మెసొపొటేమియా ప్రాంతము ప్రపంచ ప్రసిద్ధి కాంచినటువంటి అనేకమైన విషయాలకి, ముఖ్యంగా నాగరికత, ప్రాచీన నాగరికతకి నిలువెత్తు ఉదాహరణ మెసొపొటేమియా. మెసొపొటేమియాలోనే నాగరికత డెవలప్ అయిందని, మెసొపొటేమియాలోనే ఆది మానవులు ఉన్నారని, మెసొపొటేమియా మరి ప్రపంచంలో మరి ఆధారాలు, మానవుడు ఎక్కడి నుంచి వృద్ధి చెందుతూ వచ్చారని చెప్పడానికి మెసొపొటేమియా. ప్రపంచంలో పురాతన నాగరికత ఏంటి మెసొపొటేమియా నాగరికత. వాట్ ఈస్ ద ancient civilization in the world? ఇది జనరల్ నాలెడ్జ్ బిట్, రాసుకోండి, ఎవరైనా అడగండి. జీకే. వాట్ ఈస్ ద ancient civilization of the world? Where the ancient civilization developed అనేటువంటి ప్రశ్నకి సమాధానమే మెసొపొటేమియా. ఆ దినాల్లోనే ఒక ఇళ్ళు చక్కగా కట్టుకునేవారని ఇప్పటికీ పురావస్తు పరిశోధనలో బయటపడ్డాయి. వాళ్ళు కట్టుకునే ఇళ్ళు రౌండ్గా ఉంటాయి. వాళ్ళు చాలా విశాలమైన పట్టణాలు, స్నానపు గదులు, మంచి ప్రహరీ గోడలు, ఆ రోజుల్లోనే మంచి ఆర్కిటెక్చర్ కలిగినటువంటి టెక్నాలజీ ఉపయోగించారు మెసొపొటేమియా. ఆ తర్వాత అది ఏమవుతూ వచ్చిందంటే, ఈ భూమిలో కలిగిన అనేక మార్పులు, వాతావరణంలో కలిగిన మార్పులను బట్టి అది భూగర్భంలో కలిసిపోయింది. అయినప్పటికీ అవశేషాలు దొరుకుతున్నాయి, మెసొపొటేమియా అవశేషాలు స్టిల్ వీఆర్ గెటింగ్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు మెసొపొటేమియా ప్రాంతంలో ఏ దేశాలు ఉన్నాయి? ఇప్పుడు మెసొపొటేమియా ఉంది. ఇప్పుడు ఆ మెసొపొటేమియా రకరకాల అనేక దేశాలుగా విడిపోయింది. వాటిలో మీకు కొన్ని చెప్తాను, దయచేసి రాస్తున్నాను. ఇప్పుడు మెసొపొటేమియా ప్లేస్లో ఏమున్నాయంటే, దయచేసి కాన్ఫరెన్స్లో ఉన్న వాళ్ళు మ్యూట్ ఆఫ్ చేసుకోండి. సిస్టర్ ప్రేమకుమారి దయచేసి మ్యూట్ ఆఫ్ చేసుకోండి. చూడండి, మెసొపొటేమియా ఉన్న స్థలంలో ఇప్పుడున్న దేశం మొదటిది ఏంటంటే ఇరాక్. ఏంటిది? ఇరాక్. రెండో దేశం ఏంటంటే కువైట్. మూడో దేశం టర్కీ. నాలుగో దేశం సిరియా. ఈ దేశాలు ఉన్నాయి. కువైట్లో మనకేం దొరుకుతుంది? అధికంగా కువైట్లో ఏం దొరుకుతుంది? కువైట్ అంటే గుర్తుండాల్సింది ఏంటో తెలుసా? ఆయిల్. మనకి ప్రపంచ దేశాలకు అత్యధికంగా ఎక్స్పోర్ట్ అయ్యేది ఆయిల్ అక్కడి నుంచి. కువైట్, ఇరాక్, అక్కడ చౌరు బావులు ఉంటాయి. బావి తవ్వేవంటే నీకు అక్కడ ఏమొచ్చిందో తెలుసా? ఇప్పుడు ఏమొస్తుందంటే అక్కడ నువ్వు తవ్వితే ఆయిల్స్ వస్తాయి. వాళ్ళ అది మనకి ఇక్కడ తవ్వితే ఏమొస్తుంది?
ఏం చేస్తామంటే అక్కడ ఇక్కడ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటాం. మీరు మాకు ఆయిల్ ఇస్తే మేము మీకు నీళ్ళు ఇస్తాం, బతుకున్న 4 దినాలు అట్లా ఎట్లా మనం ముందుకు సాగుతాం. ఇది అబ్రహాము పిలువబడినప్పుడు దేవుని పిలుపుని అందుకుని ముందుకు సాగి మెసొపొతామియాలో, ఆ తర్వాత అక్కడి నుంచి ముందుకెళ్ళి హెబ్రోన్లో, ఆ తర్వాత హెబ్రోన్లోకి వెళ్ళిన తర్వాత హెబ్రోన్ అనేటువంటి పేరు పెట్టాడు ఆయన. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అబ్రహాం ఏం చేశాడంటే దేవుని పిలుపుని బట్టి, దేవుని వాగ్దానాన్ని బట్టి అక్కడ బలిపీఠం కట్టి దేవుని ఆరాధించాడు, దేవునికి బలి అర్పించాడు. ఈ విషయాలన్నీ మనకి ఆదికాండం 15వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. 15వ అధ్యాయంలో దేవుడు చెప్పిన కొన్ని విషయాలను, దేవుడు అబ్రహాంతో చెప్పిన మాటలను ఇక్కడ స్టెఫెన్ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. చూడాలండి, స్టెఫెన్ ఇక్కడ 7వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ వచనం, ఆది అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 3-4 వచనం. నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను ఇచ్చిన దేశమును వెళ్ళమని చెప్తున్నాను. అప్పుడు అతడు కల్దీయుల దేశం విడిచిపోయి ఆరోలో కాపురం ఉన్నాడు. అతని తండ్రి అక్కడ చనిపోయిన తర్వాత చూసారా ఎక్కడ తీసుకొచ్చాడు? మీరు ఇప్పుడు నివసించిన దేశం, ఏ దేశం అది? ఇజ్రాయెల్ దేశం. అంటే ఇప్పుడు అబ్రహాము ఆ మెసొపొతామియాలో కొంతకాలం ఉన్న తర్వాత కొంత దూరం మళ్ళా వెళ్ళి ఏం చేశాడంటే అక్కడ హెబ్రోను పేరు పెట్టి అక్కడ బలిపీఠం కట్టి, ఇక్కడ బలిపీఠం కట్టాడు, అక్కడ కూడా బలిపీఠం కట్టాడు. అబ్రహాం ఎక్కడుంటే అక్కడ బలిపీఠం కట్టాడు. అబ్రహాముకు ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి ఆరాధించడం ఆయనకి ఎంతో ఇష్టం. ఆయన పిలిచిన దేవుణ్ణి వెంబడించడం ఆయనకి ఎంతో ఇష్టం. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు అని ఎదురు చూసేవాడు అబ్రహాం. దేవుని పిలుపు కొరకు ఎదురు చూసేవాడు అబ్రహాం. ఒక విగ్రహారాధికుడై ఆత్మస్వరూపి అయిన దేవుడు దర్శనం కలిగిన తర్వాత ఎంత గొప్ప మార్పు అబ్రహాం చూపించేవాడు. ఎంత గొప్ప మార్పు! మొత్తాన్ని విడిచిపెట్టి రమ్మంటూ వచ్చేసాడు. ఎక్కడికి ఏంటని కూడా అడగలేదు. ఇక్కడ మీకు ఒక ప్రశ్న, అబ్రహాముకు దేవుడు దర్శనము అబ్రహామును దేవుడు దర్శించాడని మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి 12వ అధ్యాయం ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచ్చిన చదువు ఇంగ్లీష్లో. ఓకే, ఎస్. ఇక్కడ మనం 7వ అధ్యాయం 2వ వచనం చదువు ఇంగ్లీష్లో. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనం ఇంగ్లీష్లో. Hearken, the God of glory appeared unto our father Abraham when he was in Mesopotamia, before he dwelt in Canaan. ఇక్కడ ఈ చదివిన తర్వాత మీకు ఏమర్థమైంది? అబ్రహాముకి దేవుడు ఎలాగ ప్రత్యక్షమయ్యాడు? ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడు? కలలోనా, డైరెక్ట్గానా, స్వరమా, ఎలా? ఏమనుకుంటున్నా? ప్రత్యక్షం ఎలా అయ్యాడు? స్వరం. ఓకే, దెన్ మనం ఇంగ్లీష్ చదువుతాడు, చాలా క్లియర్గా ఉంది. చూడండి ఒకసారి, చూడండి. ఈ హెర్కెన్, ద గాడ్ ఆఫ్ glory appeared unto our father. God of glory appeared. ఇప్పుడు అబ్రహాం దర్శనం అంటే అబ్రహాం దర్శించింది ఏంటి ఇప్పుడు చెప్పండి? దేవుని మహిమ ఆయన చూడగలిగాడు. దేవుడుగా దేవుణ్ణి చూసిన నరుడు ఎవరు బ్రతకలేరని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. మనం తిమోతికి రాసిన పత్రికలు కూడా చూస్తాం.
ప్రభు కూడా సెలవిచ్చాడు, ఏ నరుడు దేవుని చూసి బ్రతకలేదు, ఇప్పటి వరకు కూడా ఎవరు దేవుణ్ణి చూడలేదు. ఇది దీన్ని ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకోవాలి. కొంతమంది చెబుతారు, నాకు దేవుడు కనపడ్డాడు. దీనికి ఏం చెప్తుంది సమాధానం? నాకు దేవుడు కనపడ్డాడు అన్న వాళ్ళకి ఏం చెప్పాలి? ఏం చెప్తావు? దేవుడు కనపడ్డ వాళ్ళకి ఏం చెప్పాలి మనం? చాలా మంది కళలు వచ్చారండి, రకరకాల కళలు వస్తాయి. కళలు వచ్చినట్టు ఇంకోళ్ళకి సమాధానం వాళ్ళు ఇంకోళ్ళకి చెప్తారు, పోయి నాకు రాత్రి వచ్చింది నల్లగా ఒక ఆయన కింద పైనుంచి కింద దాకా అంగి వేసుకొని వచ్చాడు. ఆయన చింత కొద్దిసేపుకి మళ్ళీ నల్లగా వచ్చింది. ఈ రెండు వచ్చిన కొద్దిసేపుకి నేను కళ్ళు తెచ్చాను. ఇట్లా మాట్లాడుతుంటారు. వస్తారు చాలామంది దర్శించారు. ఇవన్నీ కూడా ఏంటంటే కళలను మనం నమ్మకూడదు. కళలను నమ్మకూడదు. కళలు కళలే. కళలు ఎందుకు వస్తాయి? ఎక్కువగా ఏది ఎక్కువ పని ఒత్తిడి వల్ల, పనుల భారం వల్ల కళ్ళు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఎవరిని అడిగితే చెప్పాలి మీరు ఈ సమాధానం. కళ్ళు ఎందుకు వస్తాయి? ఎవరు సమాధానం చెప్పడం చేసే బయట దేవుని బిడ్డలకే తెలుస్తుంది సీక్రెట్. కళలు ఎందుకు వస్తాయి అని బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. అదే ఏం వస్తాయి, ఏది నీ కావా అని ఎక్కడ వాళ్ళని ఇస్తారు, కానీ లాజికల్గా పర్ఫెక్ట్ ఆన్సర్ వాళ్ళకి దొరకదు. దేవుడిని చూస్తే జ్ఞానం వచ్చిందంటే అదే అర్థం. చాలా జ్ఞానం తెలుసుకుంది. ఈరోజు మనం డిస్కషన్ చేసిన విషయాలు బయటకు ఎవరు అడగండి, పెద్ద సున్నా అంటే మనం గొప్పని కాదు. దేవుడు తను ప్రేమించే వారికి ఏం సిద్ధపరిచాడు, అవి మనకైతే పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. మనం ఎంతో ధన్యులం. రండి, ఐదో వచ్చిన చదువుతున్నాము, క్లోజ్ చేసుకున్నాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం. స్వాధీనపడుతుందని అతనికి వాగ్దానం చేశాడు. కుమారుడు లేడు, సంతానం లేదు, ఆయన పాదం పట్టేంత భూమి కూడా లేదంట అప్పుడు కూడా. అయినా కానీ ఏమన్నాడు, నీకు నీ సంతతికి మొత్తం నేను ఇస్తానని వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాడు అబ్రహాము? ఎన్ని సంవత్సరాలు? 25 years, 25 సంవత్సరాలు. దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని నమ్మాడు. ఆయన 25 సంవత్సరాలు దేవుడి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. 25 సంవత్సరాలు ఆయన వాగ్దానం నెరవేరుస్తాడని ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇది విశ్వాసం అంటే. మనకైతే ఎట్లా ఉండదు, అంత కష్టమే, అంత దూరం, అంత అన్ని రోజులైతే కష్టమే. ఎమ్మటే ఇప్పుడు అంతా రెడీమేడ్. ఆ రోడ్డు పక్కన రెడీమేడ్ ఏముంటాయి, అట్లా ఉండాలి మనం. అంత చైనీస్ ఫుడ్ గాలి దగ్గర వస్తుంటే 5 గంటలు వాకింగ్ చేసుకోవాలి, 5 గంటలు మంచాన పడుతుంది. బుద్ధిగా దేవుడి ఇంట్లో దేవుడు ఇచ్చింది తీసుకొని బుద్ధిగా అభ్యాసం చేసుకోవాలి. దేవుడు ఇచ్చిన దానికోసం, దేవుడు ఇచ్చే దానికోసం ఎదురు చూడాలి దేవుని బిడ్డలు. అంతేగాని ఈ షార్ట్ మెథడ్స్ ఎదుర్కోకూడదు. అడ్డంగా పోయి ఎటుకట్టు దూరకూడదు. దేవుడు ఇచ్చిందాక కనిపెట్టాలి. దేవుడు ఇచ్చిందాక కనిపెట్టకపోతే మనం ఎక్కడో ఒక చోట రాంగ్ రూట్కి వెళ్ళిపోతాం. ఆ రాంగ్ రూట్లో నుంచి సాధారణ చిన్నగా తీసుకుపోతాం. ఈనాడు చాలా మంది అట్లా ఈడ్చుకుపోతారు, సాధారణ పోతానే ఉన్నారు. వాళ్ళు మనకు బాయ్ చెబుతూ ఉంటారు. మనం కూడా వాళ్ళు బాయ్ చెప్పాలి. రోజుకి పరిగెత్తే వాడికి ఏం చెప్పాలా? బాయ్ చెప్పాలి. దేవుని బిడ్డలు భౌతికత పరిగెత్తేది నిత్య రాజ్యం వైపు బహుమానం పొందడం కోసం ఆ మహిమ గల రాజ్యంలో చూస్తూ ముందుకు సాగుతున్నారు. ఈరోజు మనకు కూడా దేవుడు వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం చేశాడు? నేనుండు స్థలంలో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను. ఇదే మన నిరీక్షణ, ఇదే మన శుభప్రద నిరీక్షణ. ఇక్కడ కాదు, ఇక్కడ ఎత్తుకోవాల్సిన అవసరం మనకి ఏం లేదు. నో నీడ్ టు సర్చ్
the things on this earth because it is not permanent. ప్రారంభిస్తున్నారండి. ఆ ఊరు కల్దీల దేశం, కల్దీలు అనే జిల్లా, కల్డియన్స్ అనేటువంటి డిస్ట్రిక్ట్. మన భాషలో చెప్పుకోవాలంటే ఇట్ ఈస్ ఏ డిస్ట్రిక్ట్. ఆ డిస్ట్రిక్ట్లో ఒక చిన్న గ్రామమే ఊరు. అక్కడ విగ్రహారాధన భయంకరంగా ఉంటుంది. అప్పటికే సాతానుడు తన పద్ధతులన్నీ కూడా దేశంలో, ప్రపంచంలో ఎస్టాబ్లిష్ చేశాడు. ఏదైనా తోటలు ఎప్పుడైతే వీళ్ళు డిస్టర్బ్ చేశాడో అక్కడ నుంచి వాడు తన థియాలజీ, తన ఇదంతా కూడా నాస్టిక్ థియాలజీ అంటారు. అంటే దేవునికి వ్యతిరేకంగా చేసే పనులు, ప్రజల చేత చేసే పద్ధతి ఆల్రెడీ అప్పుడే వాడు షురూ చేశాడు. ఇలా షురూ చేసినప్పుడు ఈ కల్దీల దేశంలో ప్రజలు ఎక్కువగా అక్కడ ఈ చంద్రుడిని ఆరాధిస్తారు. ఈ రకంగా 12 రకరకాల లోకల్ గాడ్స్ని తెరాహు గారు కూడా ఆరాధించేవాడు. వీళ్ళు భక్తులే కాదు, మనలాంటి వాళ్ళే వాడు కూడా. అందువల్ల మనం కూడా అజ్ఞానం ఏమేమో చేసుకుని వచ్చినాడు. దేవుడు పిలిచాడు. ఎక్కడ పిలిచాడు? మెసొపొటేమియాలో ఉన్నప్పుడు పిలిచినాడు. ఇప్పుడు ఇక్కడ కల్డియన్ దేశం అనేటువంటిది బాబిలోన్ అనేటువంటి రాజ్యంలో ఉన్నది. కల్దీల దేశము బాబిలోన్ రాజ్యంలో ఉంటుంది. దేవుడు మొదట ఈ కల్దీల దేశంలో ఉన్నటువంటి అబ్రహాముని, లేదా వాళ్ళ డాడీ తెరాహు, వాళ్ళ అన్న పేరు నాహోరు, తర్వాత అబ్రహాం, వీళ్ళని తీసుకొని ఇప్పుడు నాహోరుకి ఎవరు పుట్టారు? లోతు పుట్టాడు. అందుకని ఇప్పుడు అబ్రహాముకి లోతు ఏమవుతాడు? లోతు బాబాయ్ ఏమవుతాడు? మన భాషలో కక్కయ్య. నాహోరు పెద్దోడు. నాహోరు తర్వాత అబ్రహాం. ఇప్పుడు చిన్న తండ్రి లేకపోతే బాబాయ్. బాబాయ్ అంటే చిన్న తండ్రి అని అర్థం. ఈ మధ్యకాలంలో యువకులు నేను బాబాయ్ అంటున్నారు. ఎట్టై పేరుతో అదేదో పెద్ద టైటిల్ లేదు. జ్ఞానం లేకుండా పోయింది. అయ్యో, ఈ రకంగా వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నటువంటి బాబిలోన్ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి దేశం కదా. విగ్రహారాధన పెట్టింది పేరే బాబిలోన్. అక్కడ బాబిలోన్ అంటే అర్థం ఏంటి చెప్పండి? బాబిలోన్ అంటే అర్థం ఏంటి? మన బైబిల్లో ఉంది కదా, ఆరు మారు. దేవుడు అక్కడ ఏం చేశాడు? భాషలన్నింటినీ బాబిలోన్ అంటే తారుమారు అని అర్థం. అర్థమైందా? కానీ సాతానుడు దానికి ఏం పేరు పెట్టాడు తెలుసా? ఈ గూగుల్లో సెర్చ్ చేస్తే సాతానుడు వేరే పేరు చెప్తాడు. దాని పేరు ఏం పెట్టాడంటే ద గేట్ ఆఫ్ గాడ్. చూసావా? నేను సెర్చ్ చేశాను. సాతానుడు ఏం చెప్తాడు చూద్దామంటే గేట్ ఆఫ్ గాడ్, బైబిల్ చెప్తుంది తారుమారు. అంత తారుమారే. ఇంత భాషలన్నీ అక్కడే కదా, బాబిలోన్లే కదా. బాబిలోన్ పెద్ద కట్టడం కట్టిన తర్వాత దేవుడు ఏం చేశాడు? భాషలు అక్కడే భాషలు మారు. అంతకుముందు అందరూ ఒకటే భాష. బాబిలోన్ ఓకే. బబులోను తర్వాత అది సరే. ఈ బాబిలోను ఎక్కడుంది? ఈ బాబిలోను నుంచి ఈ తెరాహు, వారి అబ్రహాము వీళ్ళందరూ అక్కడ ఉన్నవాళ్ళే. అందుకనే మనకి కొన్ని చోట్ల ఇక్కడే మనం ముందుకు పోతూ ఉంటే అబ్రహాము ఒక విగ్రహారాధికుడుగా ఉన్నప్పుడు దేవుడు పిలిచాడని రాయడం. విగ్రహారాధికుడు ఆయన కూడా చూడండి, ఒక సాధారణమైనటువంటి విగ్రహారాధికుడిని దేవుడు పిలిచి అసాధారణమైన వ్యక్తిగా, ఒక గొప్ప
దేవుని రాజ్య ప్రజలుగా మార్చాడు. గ్రేట్ ప్లాన్. ఇది ఏ మనిషికి కూడా అందనటువంటి అందనటువంటి ప్రణాళిక. ఈరోజు యేసు క్రీస్తునందు విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా ఈ వంశావళిలోనికి, ఈ ఆశీర్వాదాల పరంపరలోనికి చేరిపోతున్నారు. ఇది కూడా ఆశ్చర్యమే. తర్వాత మనం చూస్తే దేవుడు ఈ బాబిలోన్లో కల్దీల దేశంలో ఉన్నప్పుడు పిలిచాడు. అప్పుడు దేవుడు పిలిచినప్పటికీ ఆయన సంపూర్ణంగా మరి విని కొంతవరకు ముందుకు నడిచినట్లుగా మనకి చరిత్ర ఆధారాలు కనిపిస్తున్నాయి. కొంతవరకు ముందుకు నడిచి వచ్చాడు. ఊరి నుంచి ఎక్కడికి వచ్చాడంటే హారాన్లోకి వచ్చాడు. ఊరి నుంచి హారాన్లోకి తేరాహు తర్వాత వాళ్ళందరినీ తీసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ ప్రయాణంలో ఊరిలో ఉన్నప్పుడు, హారాన్లో ఉన్నప్పుడు దేవుడు ఆయన ఏం చేశాడంటే అబ్రహాంని కంప్లీట్గా పిలిచాడు. కంప్లీట్గా 12వ అధ్యాయం ఆదికాండం మొదటి వచనంలో చూస్తూ ఏమంటాడు దేవుడు? యెహోవా నీవు లేచి దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. నేను చూపిస్తా దేశం, వెళ్తా ఉండు. ఇప్పుడు హారాను అంటే అర్థం ఏంటంటే, హారాన్ అనేది హారానికి మరొక పేరు ఏంటంటే ఖారాన్ అని అంటారు. ఖారాన్ అనేది హిబ్రూ భాష. దాని అర్థం ఏంటంటే సింగింగ్ లేదా కాలింగ్ అవుట్. హారాన్ అంటే అర్థం ఏంటి? కాలింగ్ అవుట్, ఖారాన్. దాని స్పెల్లింగ్ ఏంటంటే ఇంగ్లీష్లో CHARRAN. మనం ఏం ప్రొనౌన్స్ చేస్తాం దాన్ని? చరణ్. పేరు వచ్చేసింది మనల్ని కదా, చరణ్ అనే పేరు అసలు అర్థం ఏంటంటే సింగింగ్, ఏ పర్సన్ హూ ఇస్ కాలింగ్ అవుట్. చాలా మందికి తెలియదు ఇది బిబ్లికల్ నేమ్, బట్ స్పెల్లింగ్ కూలీ చేసేసారు. దాన్ని ఇష్టం వచ్చేట్టు రాసుకుంటారు. సరే, కాబట్టి దేవుడు అక్కడి నుంచి ఆయన్ని మెసొపొటేమియాలోకి తీసుకొచ్చాడు. దేవుడు మెసొపొటేమియా. ఇప్పుడు మెసొపొటేమియా అనేటువంటిది మనకు కొద్దిగా ఆలోచన, మనకి హిస్టరీలో తగులు కదా. మన సోషల్ స్టడీస్లో 10th క్లాస్లో ఎక్కడ ఉంది మెసొపొటేమియా? మెసొపొటేమియా అంటే అర్థం ఏంటంటే, మెసొపొటేమియా అంటే అర్థం ఏంటంటే MESO. మెసో అంటే ఇన్ మిడ్స్, బిట్వీన్ లేదా మధ్యన, సెంటర్లో అని అర్థం. మెసో అంటే మధ్యలో, మధ్య భాగంలో అని అర్థం వస్తుంది. పొటోమియా, మెసో బ్రేక్ చేయాలి. అక్కడ మెసోని బ్రేక్ చేసి మిగిలిన ఏమంటే POTONIMIA. పొటోమియా రాసుకోండి. స్టూడెంట్స్ బుక్స్ తెచ్చుకోవాలి. బైబిల్ స్టడీ కూడా చేయడం, కాస్త నోట్బుక్ తెచ్చుకోండి, చక్కగా రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీకు చాలా మనకు అవసరం. మెసొపొటేమియా అంటే అర్థం. మెసో అంటే ఏంటి? ఇన్ బిట్వీన్ ఆర్ ఇన్ ద సెంటర్ ఆఫ్, మధ్య భాగంలో. పొటోమియా అంటే అర్థం ఏంటంటే రివర్. మెసొపొటేమియా అంటే నదుల మధ్యలో ఉండేది, నదుల మధ్యలో ఉండే భూభాగము. ఇది చాలా సారవంతమైనటువంటి భూభాగం. అబ్రహాము ఎక్కడికి వచ్చాడు? మెసొపొటేమియాకు వచ్చాడు. సారవంతమైన భూభాగం, పాలు తేనెలు ప్రవహించే దేశం మెసొపొటేమియా.
దేవుడు అక్కడే అబ్రాహాము చెప్తాడు, ఇదే నీకు ఇచ్చే దేశం అన్నాడు. సైంటిఫిక్గా జాగ్రఫికల్గా మనం చూసినట్లయితే నదుల పరివాహ ప్రాంతాలలో సారవంతమైన భూమి ఉంటుంది, చాలా గుడ్ ల్యాండ్ ఉంటుంది. ఈ నదులు తీసుకొచ్చి మెత్తటి మట్టిని, సారవంతమైన మట్టిని అక్కడ తీసుకొచ్చి డిపాజిట్ చేస్తూ ఉంటాయి. అది చాలా గమ్ముగా ఉంటుంది కదా. అది ఎట్లా క్లే లాగా చాలా గమ్ముగా ఉంటుంది. మనకి ఏరియాలో దొరుకుతుంది, మనకంతా ఇసుకే. అసలు ఆ ల్యాండ్లో అడుగు పెడితే ఉంటుంది, చాలా బాగుంటుంది. వరి పొలాలను పండిస్తారు అటువంటి ల్యాండ్ చాలా వరకు. ఈ మెసొపొటేమియా అంటే ఈ దేశం ఇక్కడ నదుల మధ్యలో ఉండే ప్రాంతం. ఏ నదుల మధ్యలో ఉంది అంటే ఇది యూఫ్రటీస్ టైగ్రీస్. ఇప్పుడు ఉన్నాయి నదులు యూఫ్రటీస్, టైగ్రీస్. ఈ రెండు నదుల మధ్యలో ఉన్న విశాలమైన భూభాగమే మెసొపొటేమియా ప్రాంతం. ఈ మెసొపొటేమియా ప్రాంతము ప్రపంచ ప్రసిద్ధి కాంచినటువంటి అనేకమైన విషయాలకి, ముఖ్యంగా నాగరికత, ప్రాచీన నాగరికతకి నిలువెత్తు ఉదాహరణ మెసొపొటేమియా. మెసొపొటేమియాలోనే నాగరికత డెవలప్ అయిందని, మెసొపొటేమియాలోనే ఆది మానవులు ఉన్నారని, మెసొపొటేమియా మరి ప్రపంచంలో మరి ఆధారాలు, మానవుడు ఎక్కడి నుంచి వృద్ధి చెందుతూ వచ్చారని చెప్పడానికి మెసొపొటేమియా. ప్రపంచంలో పురాతన నాగరికత ఏంటి మెసొపొటేమియా నాగరికత. వాట్ ఈస్ ద ancient civilization in the world? ఇది జనరల్ నాలెడ్జ్ బిట్టు, రాసుకోండి, ఎవరైనా అడగండి. జీకే. వాట్ ఈస్ ద ancient civilization of the world? Where the ancient civilization developed అనేటువంటి ప్రశ్నకి సమాధానమే మెసొపొటేమియా. ఆ దినాల్లోనే ఒక ఇళ్ళు చక్కగా కట్టుకునేవారని ఇప్పటికీ పురావస్తు పరిశోధనలో బయటపడ్డాయి. వాళ్ళు కట్టుకునే ఇళ్ళు రౌండ్గా ఉంటాయి. వాళ్ళు చాలా విశాలమైన పట్టణాలు, స్నానపు గదులు, మంచి ప్రహరీ గోడలు, ఆ రోజుల్లోనే మంచి ఆర్కిటెక్చర్ కలిగినటువంటి టెక్నాలజీ ఉపయోగించారు మెసొపొటేమియా. ఆ తర్వాత అది ఏమవుతూ వచ్చిందంటే, ఈ భూమిలో కలిగిన అనేక మార్పులు, వాతావరణంలో కలిగిన మార్పులు బట్టి అది భూగర్భంలో కలిసిపోయింది. అయినప్పటికీ అవశేషాలు దొరుకుతున్నాయి, మెసొపొటేమియా అవశేషాలు స్టిల్ వీఆర్ గెటింగ్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు మెసొపొటేమియా ప్రాంతంలో ఏ దేశాలు ఉన్నాయి? ఇప్పుడు మెసొపొటేమియా ఉంది. ఇప్పుడు ఆ మెసొపొటేమియా రకరకాల అనేక దేశాలుగా విడిపోయింది. వాటిలో మీకు కొన్ని చెప్తాను, దయచేసి రాసుకున్నాను. ఇప్పుడు మెసొపొటేమియా ప్లేస్లో ఏమున్నాయంటే, దయచేసి కాన్ఫరెన్స్లో ఉన్న వాళ్ళు మ్యూట్ ఆఫ్ చేసుకోండి. సిస్టర్ ప్రేమకుమారి దయచేసి మ్యూట్ ఆఫ్ చేసుకోండి. చూడండి, మెసొపొటేమియా ఉన్న స్థలంలో ఇప్పుడున్న దేశం మొదటిది ఏంటంటే ఇరాక్. ఏంటిది? ఇరాక్. రెండో దేశం ఏంటంటే కువైట్. మూడో దేశం టర్కీ. నాలుగో దేశం సిరియా. ఈ దేశాలు ఉన్నాయి. కువైట్లో మనకేం దొరుకుతుంది? అధికంగా కువైట్లో ఏం దొరుకుతుంది? కువైట్ అంటే గుర్తుండాల్సింది ఏంటో తెలుసా? ఆయిల్. మనకి ప్రపంచ దేశాలకి అత్యధికంగా ఎక్స్పోర్ట్ అయ్యేది ఆయిల్ అక్కడి నుంచి. కువైట్, ఇరాక్, అక్కడ చౌరు బావులు ఉంటాయి. బావి తవ్వేవంటే నీకు అక్కడ ఏమొచ్చిందో తెలుసా? ఇప్పుడు ఏమొస్తుందంటే, అక్కడ నువ్వు తవ్వితే ఆయిల్స్ వస్తాయి. వాళ్ళ అది మనకి ఇక్కడ తవ్వితే ఏమొస్తుంది? సో ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇక్కడ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుంది. మీరు మాకు ఆయిల్ ఇస్తే మేము మీకు నీళ్ళు ఇస్తాం. బతుకున్న 4 దినాలు ఎట్లా మనం ముందు సాగుతాం. ఇది అబ్రహాము పిలువబడినప్పుడు దేవుడు పిలుపుని
ముందుకు సాగి మెసొపొతామియాలో, ఆ తర్వాత అక్కడి నుంచి ముందుకెళ్ళి హెబ్రోన్లో, ఆ తర్వాత హెబ్రోన్లోకి వెళ్ళిన తర్వాత హెబ్రోన్ అనేటువంటి పేరు పెట్టాడు ఆయన. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అబ్రాహాం ఏం చేశాడంటే దేవుని పిలుపుని బట్టి, దేవుని వాగ్దానాన్ని బట్టి అక్కడ బలిపీఠం కట్టి దేవుని ఆరాధించాడు, దేవునికి బలి అర్పించాడు. ఈ విషయాలన్నీ మనకి ఆదికాండం 15వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. 15వ అధ్యాయంలో దేవుడు చెప్పిన కొన్ని విషయాలను, దేవుడు అబ్రహాంతో చెప్పిన మాటలను ఇక్కడ స్టెఫెన్ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. చూద్దామండి. స్టెఫెన్ ఇక్కడ 7వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ వచనం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 3-4 వచనం. నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి అప్పుడు అతడు కల్దీయుల దేశం విడిచిపోయి ఆరులో కాపురం ఉన్నాడు. అతడి తండ్రి అక్కడ చనిపోయిన తర్వాత చూసారా ఎక్కడ తీసుకొచ్చాడు? మీరు ఇప్పుడు నివసించిన దేశం, మీరు ఇప్పుడు నివసించిన దేశం ఏ దేశం? అది ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశం అంటే ఇప్పుడు అబ్రహాము ఆ మెసొపొతామియాలో కొంతకాలం ఉన్న తర్వాత కొంత దూరం మళ్ళా వెళ్ళి ఏం చేశాడంటే అక్కడ హెబ్రోన్ పేరు పెట్టి అక్కడ బలిపీఠం కట్టి, ఇక్కడ బలిపీఠం కట్టాడు, అక్కడ కూడా బలిపీఠం కట్టాడు. అబ్రహాం ఎక్కడుంటే అక్కడ బలిపీఠం కట్టాడు. అబ్రహాముకు ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి ఆరాధించడం ఆయనకి ఎంతో ఇష్టం. ఆయన పిలిచిన దేవుణ్ణి వెంబడించడం ఆయనకి ఎంతో ఇష్టం. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు అని ఎదురు చూసేవాడు అబ్రహాం. దేవుని పిలుపు కొరకు ఎదురు చూసేవాడు అబ్రహాం. ఒక విగ్రహారాధికుడై ఆత్మస్వరూపి అయిన దేవుడు దర్శనం కలిగిన తర్వాత ఎంత గొప్ప మార్పు అబ్రహాం చూపించేవాడు. ఎంత గొప్ప మార్పు. మొత్తాన్ని విడిచిపెట్టి రమ్మంటూ వచ్చేసాడు. ఎక్కడికి ఏంటని కూడా అడగలేదు. ఇక్కడ మీకు ఒక ప్రశ్న. అబ్రహాముకు దేవుడు దర్శనము అబ్రహామును దేవుడు దర్శించాడని మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి 12వ అధ్యాయం ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచ్చిన చదువు ఇంగ్లీష్లో. ఓకే ఎస్. ఇక్కడ మనం 7వ అధ్యాయం 2వ వచనం చదువు ఇంగ్లీష్లో. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనం ఇంగ్లీష్లో. Hearken, the God of glory appeared unto our father Abraham when he was in Mesopotamia, before he dwelt in Canaan. ఇక్కడ ఈ చదివిన తర్వాత మీకు ఏమర్థమైంది? అబ్రహాముకి దేవుడు ఎలాగ ప్రత్యక్షమయ్యాడు? ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడు? కలలోనా, డైరెక్ట్గానా, స్వరమా, ఎట్లా, ఎలా? ఏమనుకుంటున్నా? ప్రత్యక్షం ఎలా అయ్యాడు? స్వరం. ఓకే. దెన్ మనం ఇంగ్లీష్ చదువుతాడు, చాలా క్లియర్గా ఉంది. చూడండి ఒకసారి. చూడండి. ఈ హెర్కెన్ ద గాడ్ ఆఫ్ glory appeared unto our father. God of glory appeared. ఇప్పుడు అబ్రహాం అంటే అబ్రహాం దర్శించింది ఏంటి? ఇప్పుడు చెప్పండి. దేవుని మహిమ. దేవుని మహిమ ఆయన చూడగలిగాడు. దేవుడుగా దేవుణ్ణి చూసిన నరుడు ఎవరు బ్రతకలేరని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. మనం తిమోతికి రాసిన పత్రికలు కూడా చూస్తాం. ప్రభు కూడా సెలవిచ్చాడు, ఏ నరుడు దేవుణ్ణి చూసి బ్రతకలేదు. ఇప్పటి వరకు కూడా ఎవరు దేవుణ్ణి చూడలేదు. దీన్ని ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకోవాలి. కొంత
కొంతమంది చెబుతారు నాకు దేవుడు కనపడ్డాడు. దీనికి ఏం చెప్తుంది సమాధానం? నాకు దేవుడు కనపడ్డాడు నాకు ఏం చెప్పాలి? ఏం చెప్తావు? దేవుడు కనపడ్డాడికి ఏం చెప్పాలి మనం? చాలామంది కళలు వచ్చారని రకరకాల కళలు వస్తాయి. కళలు వచ్చినట్టు ఇంకోళ్ళకి సమాధానం వాళ్ళు ఇంకోళ్ళకి చెప్తారు. పోయి నాకు రాత్రి వచ్చింది చల్లగా ఒక ఆయన కింద పైనుంచి కింద కంగి వేసుకొని వచ్చాడు. ఆయన చింత కొద్దిసేపుకి మళ్ళీ నల్లగా వచ్చింది. ఈ రెండు వచ్చిన కొద్దిసేపుకి నేను కళ్ళు తెచ్చాను. ఇట్లా మాట్లాడుతుంటారు. వస్తారు చాలామంది దర్శించారు. ఇవన్నీ కూడా ఏంటంటే కళలను మనం నమ్మకూడదు. కళలను నమ్మకూడదు. కళలే. కళలు ఎందుకు వస్తాయి? ఎక్కువగా ఏది ఎక్కువ పని ఒత్తిడి వల్ల, పనుల భారం వల్ల కళ్ళు వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఎవరిని అడిగితే చెప్పాలి మీరు ఈ సమాధానం. కళలు ఎందుకు వస్తాయి? ఎవరు సమాధానం చెప్పడం చేసే బయట దేవుని బిడ్డలకే తెలుసు సీక్రెట్. కళలు ఎందుకు వస్తాయి అని బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. అదే ఎందుకు వస్తాయి ఏది నీ కావా అని ఎక్కడ వాళ్ళని ఇస్తారు. కానీ లాజికల్గా పర్ఫెక్ట్ ఆన్సర్ వాళ్ళకి దొరకదు. దేవుడికి వస్తే జ్ఞానం వచ్చిందంటే అదే అర్థం. చాలా జ్ఞానం తెలుసుకుంది. ఈరోజు మనం డిస్కషన్ చేసిన విషయాలు బయటకు ఎవరు అడగండి. పెద్ద సున్నా అంటే మనం గొప్పని కాదు. దేవుడు తను ప్రేమించి వారికి ఏం సిద్ధపరిచాడు అవి మనకైతే పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. మనం ఎంతో ధన్యులం. రండి 5వ వచనం చదువుతున్నాము. క్లోజ్ చేసుకుందాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం. స్వాధీనపడుతుందని అతనికి వాగ్దానం చేశాడు. కుమారుడు లేడు, సంతానం లేదు, ఆయన పాదం పట్టేంత భూమి కూడా లేదంట అప్పుడు కూడా. అయినా కానీ ఏమన్నాడు? నీకు నీ సంతతికి మొత్తం నేను ఇస్తానని వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాడు అబ్రహాం? ఎన్ని సంవత్సరాలు? 25 years. 25 సంవత్సరాలు. దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని నమ్మాడు. ఆయన 25 సంవత్సరాలు దేవుడి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. 25 సంవత్సరాలు ఆయన వాగ్దానం నెరవేరుస్తాడని ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇది విశ్వాసం అంటే. మనకైతే ఎట్లా ఉండదు? అంత కష్టమే. అంత దూరం అంత అన్ని రోజులైతే కష్టమే. ఎమ్మటే ఇప్పుడు అంతా రెడీమేడ్. ఆ రోడ్డు పక్కన రెడీమేడ్ ఏముంటాయి అట్లా ఉండాలి. మనం అంత చైనీస్ ఫుడ్ గాలి దగ్గర వస్తుంటే 5 వాంటింగ్ చేసుకోవాలి, 5 మంచాన పడుతుంది. బుద్ధిగా దేవుడి ఇంట్లో దేవుడు ఇచ్చింది తీసుకొని బుద్ధిగా అభ్యాసం చేసుకోవాలి. దేవుడు ఇచ్చిన దానికోసం, దేవుడు ఇచ్చే దానికోసం ఎదురు చూడాలి దేవుని బిడ్డలు. అంతేగాని ఈ షార్ట్ మెథడ్స్ ఎదుర్కోకూడదు. అడ్డంగా పోయి ఎటుకట్టు దూరకూడదు. దేవుడు ఇచ్చిన దాకా కనిపెట్టాలి. దేవుడు ఇచ్చిన దాకా కనిపెట్టకపోతే మనం ఎక్కడో ఒక చోట రాంగ్ రూట్కి వెళ్ళిపోతాం. ఆ రాంగ్ రూట్లో నుంచి సాధారణ చిన్నగా తీసుకుపోతాం. ఈనాడు చాలామంది అట్లా ఈడ్చుకుపోతారు. సాధారణ పోతానే ఉన్నారు. వాళ్ళు మనకు బాయ్ చెబుతూ ఉంటారు. మనం కూడా వాళ్ళు బాయ్ చెప్పాలి. రోజుకి పరిగెత్తే వాడికి ఏం చెప్పాలా? బాయ్ చెప్పాలి. దేవుని బిడ్డలు భౌతికత పరిగెత్తేది నిత్య రాజ్యం వైపు బహుమానం పొందడం కోసం ఆ మహిమ గల రాజ్యంలో చూస్తూ ముందుకు సాగుతున్నారు. ఈరోజు మనకు కూడా దేవుడు వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం చేశాడు? నేనుండు స్థలంలో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను. ఇదే మన నిరీక్షణ, ఇదే మన శుభప్రద నిరీక్షణ. ఇక్కడ కాదు, ఇక్కడ ఎత్తుకోవాల్సిన అవసరం మనకి ఏం లేదు. నో నీడ్ టు సర్చ్ ద థింగ్స్ ఆన్ దిస్ ఎర్త్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. ప్రారంభిస్తున్నారండి. ఆ ఊరు కల్దీల దేశం, కల్దీలు అనే జిల్లా, కల్డియన్స్ అనేటువంటి డిస్ట్రిక్ట్.
మన భాషలో చెప్పుకోవాలంటే ఇట్ ఈస్ ఏ డిస్ట్రిక్ట్. ఆ డిస్ట్రిక్ట్లో ఒక చిన్న గ్రామమే ఊరు. అక్కడ విగ్రహారాధన భయంకరంగా ఉంటుంది. అప్పటికే సాతానుడు తన పద్ధతులన్నీ కూడా దేశంలో, ప్రపంచంలో ఎస్టాబ్లిష్ చేశాడు. ఏదైనా తోటలు ఎప్పుడైతే మీరు డిస్టర్బ్ చేశాడో అక్కడ నుంచి వాడు తన థియాలజీ, తన ఇదంతా కూడా నాస్టిక్ థియాలజీ అంటారు. అంటే దేవునికి వ్యతిరేకంగా చేసే పనులు, ప్రజల చేత చేసే పద్ధతి ఆల్రెడీ అప్పుడే వాడు షురూ చేశాడు. ఇలా షురూ చేసినప్పుడు ఈ కల్దీల దేశంలో ప్రజలు ఎక్కువగా అక్కడ ఈ చంద్రుడిని ఆరాధిస్తారు. ఈ రకంగా 12 రకరకాల లోకల్ గాడ్స్ని తెరాహు గారు కూడా ఆరాధించేవాడు. వీళ్ళు భక్తులే కాదు, మనలాంటి వాళ్ళే వాడు కూడా. అందువల్ల మనం కూడా అజ్ఞానం ఏమేమో చేసుకుని వచ్చినాడు. దేవుడు పిలిచాడు. ఎక్కడ పిలిచాడు? మెసొపొటేమియాలో ఉన్నప్పుడు పిలిచినాడు. ఇప్పుడు ఇక్కడ కల్దీయన్ దేశం అనేటువంటిది బాబిలోన్ అనేటువంటి రాజ్యంలో ఉన్నది. కల్దీల దేశము బాబిలోన్ రాజ్యంలో ఉంటుంది. దేవుడు మొదట ఈ కల్దీల దేశంలో ఉన్నటువంటి అబ్రహాముని, లేదా వాళ్ళ డాడీ తెరాహు, వాళ్ళ అన్న పేరు నాహోరు, తర్వాత అబ్రహాం, వీళ్ళని తీసుకొని ఇప్పుడు నాహోరుకి ఎవరు పుట్టారు? లోతు పుట్టాడు. అందుకని ఇప్పుడు అబ్రహాముకి లోతు ఏమవుతాడు? లోతు బాబాయ్ ఏమవుతాడు? మన భాషలో కక్కయ్య. నాహోరు పెద్దోడు. నాహోరు తర్వాత అబ్రహాం. ఇప్పుడు చిన్న తండ్రి లేకపోతే బాబాయ్. బాబాయ్ అంటే చిన్న తండ్రి అని అర్థం. ఈ మధ్యకాలంలో యువకులు నేను బాబాయ్ అంటున్నారు. ఎట్టై పేరుతో అదేదో పెద్ద టైటిల్ లేదు. జ్ఞానం లేకుండా పోయింది. అయ్యో, ఈ రకంగా వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నటువంటి బాబిలోన్ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి దేశం కదా. విగ్రహారాధన పెట్టింది పేరే బాబిలోన్. అక్కడ బాబిలోన్ అంటే అర్థం ఏంటి చెప్పండి? బాబిలోన్ అంటే అర్థం ఏంటి? మన బైబిల్లో ఉంది కదా, మారు. దేవుడు అక్కడ ఏం చేశాడు? భాషలన్నింటినీ బాబిలోన్ అంటే తారుమారు అని అర్థం. అర్థమైందా? కానీ సాతానుడు దానికి ఏం పేరు పెట్టాడు తెలుసా? మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే సాతానుడు వేరే పేరు చెప్తాడు. దాని పేరు ఏం పెట్టాడంటే ద గేట్ ఆఫ్ గాడ్. చూసావా? నేను సెర్చ్ చేశాను. సాతానుడు ఏం చెప్తాడు చూద్దామంటే గేట్ ఆఫ్ గాడ్. బైబిల్ చెప్తుంది తారుమారు, అంత తారుమారే. ఇంత భాషలన్నీ అక్కడే కదా, బాబిలోన్లే కదా. బాబిలోన్ పెద్ద కట్టడం కట్టిన తర్వాత దేవుడు ఏం చేశాడు? భాషలు అక్కడే భాషలు మారు. అంతకుముందు అందరూ ఒకటే భాష. బాబిలోన్ ఓకే. బబులోను తర్వాత అది సరే. ఈ బాబిలోను ఎక్కడుంది? ఈ బాబిలోను నుంచి తెరాహు, వారి అబ్రహాము వీళ్ళందరూ అక్కడ ఉన్నవాళ్ళే. అందుకనే మనకి కొన్ని చోట్ల ఇక్కడే మనం ముందుకు పోతూ ఉంటే అబ్రహాము ఒక విగ్రహారాధికుడుగా ఉన్నప్పుడు దేవుడు పిలిచాడని రాయడం. విగ్రహారాధికుడు ఆయన కూడా చూడండి, ఒక సాధారణమైనటువంటి విగ్రహారాధికుడు దేవుడు పిలిచి అసాధారణమైన వ్యక్తిగా ఒక గొప్ప దేవుని రాజ్య ప్రజలుగా మార్చాడు. గ్రేట్ ప్లాన్ ఇది. ఏ మనిషికి కూడా అందనటువంటి అందనటువంటి ప్రాణం. ఈరోజు యేసుక్రీస్తునందు విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా
ఈ వంశావళిలోనికి, ఈ ఆశీర్వాదాల పరంపరలోనికి చేయబోతున్నాడు. ఇది కూడా ఆశ్చర్యమే. తర్వాత మనం చూస్తే దేవుడు ఈ బాబిలోన్లో కల్దీల దేశంలో ఉన్నప్పుడు పిలిచాడు. అప్పుడు దేవుడు పిలిచినప్పటికీ ఆయన సంపూర్ణంగా మరి విని కొంతవరకు ముందుకు నడిచినట్లుగా మనకి చరిత్రాలు కనిపిస్తున్నాయి. కొంతవరకు ముందుకు నడిచి వచ్చాడు. ఊరి నుంచి ఎక్కడికి వచ్చాడంటే హారాన్లోకి వచ్చాడు. ఊరి నుంచి హారాన్లోకి తేరాహు తర్వాత వాళ్ళందరినీ తీసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ ప్రయాణంలో ఊరిలో ఉన్నప్పుడు, హారాన్లో ఉన్నప్పుడు దేవుడు ఆయన ఏం చేశాడంటే అబ్రహాంని కంప్లీట్గా పిలిచాడు. కంప్లీట్గా 12వ అధ్యాయం ఆదికాండం మొదటి వచనంలో చూస్తాం. ఏమంటాడు దేవుడు? యెహోవా నీవు లేచి దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నువ్వు చూపించే దేశానికి వెళ్ళు. నేను చూపిస్తా దేశం, వెళ్తా ఉండు. ఇప్పుడు హారాను అంటే అర్థం ఏంటంటే, హారాన్ అనేది హారానికి మరొక పేరు ఏంటంటే కారాన్ అని అంటారు. కారాన్ అనేది హిబ్రూ భాష. దాని అర్థం ఏంటంటే సింగింగ్ లేదా కాలింగ్ అవుట్. హారాన్ అంటే అర్థం ఏంటి? కాలింగ్ అవుట్, కారాన్. దాని స్పెల్లింగ్ ఏంటంటే ఇంగ్లీష్లో CHARRAN. మనం ఏం ప్రొనౌన్స్ చేస్తాం దాన్ని? చరణ్. పేరు వచ్చేసింది మనల్ని కదా, చరణ్ అనే పేరు అసలు అర్థం ఏంటంటే సింగింగ్, ఏ పర్సన్ హూ ఇస్ కాలింగ్ అవుట్. చాలా మందికి తెలియదు ఇది బిబ్లికల్ నేమ్, బట్ స్పెల్లింగ్ కూలీ చేసేసారు, దాన్ని ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు. సరే, కాబట్టి దేవుడు అక్కడ నుంచి ఆయన్ని మెసొపొటేమియాలోకి తీసుకొచ్చాడు. దేవుడు మెసొపొటేమియా. ఇప్పుడు మెసొపొటేమియా అనేటువంటిది మనకు కొద్దిగా ఆలోచన, మనకి హిస్టరీలో తగులు కదా, మన సోషల్ స్టడీస్లో 10th క్లాస్లో ఎక్కడ ఉంది మెసొపొటేమియా? మెసొపొటేమియా అంటే అర్థం ఏంటంటే, మెసొపొటేమియా అంటే అర్థం ఏంటంటే MESO. మెసో అంటే ఇన్ మిడ్స్, బిట్వీన్ లేదా మధ్యన, సెంటర్లో అని అర్థం. మెసో అంటే మధ్యలో, మధ్య భాగంలో అని అర్థం వస్తుంది. పొటోమియా, మెసో బ్రేక్ చేయాలి. అక్కడ మెసోని బ్రేక్ చేసి మిగిలిన ఏమంటే POTONIMIA. పొటోమియా రాసుకోండి. స్టూడెంట్స్ బుక్స్ తెచ్చుకోవాలి, బైబిల్ స్టడీ కూడా చేయడం, కాస్త నోట్బుక్ తెచ్చుకోండి, చక్కగా రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీకు చాలా మనకు అవసరం. మెసొపొటేమియా అంటే అర్థం. మెసో అంటే ఏంటి? ఇన్ బిట్వీన్ ఆర్ ఇన్ ద సెంటర్ ఆఫ్, మధ్య భాగంలో. పొటోమియా అంటే అర్థం ఏంటంటే రివర్. మెసొపొటేమియా అంటే నదుల మధ్యలో ఉండేది, నదుల మధ్యలో ఉండే భూభాగము. ఇది చాలా సారవంతమైనటువంటి భూభాగం. అబ్రహాము ఎక్కడికి వచ్చాడు? మెసొపొటేమియాకు వచ్చాడు. సారవంతమైన భూభాగం, పాలు తేనెలు ప్రవహించే దేశం మెసొపొటేమియా. దేవుడు అక్కడే అబ్రహాము చెప్తాడు, ఇదే నీకు ఇచ్చే దేశం అన్నాడు. సైంటిఫిక్గా, జాగ్రఫికల్గా మనం చూసినట్లయితే నదుల పరివాహ ప్రాంతాలలో సారవంతమైన భూమి ఉంటుంది. చాలా
గుడ్ ల్యాండ్ ఉండదు. ఈ నదులు తీసుకొచ్చి మెత్తటి మట్టిని, సారవంతమైన మట్టిని అక్కడ తీసుకొచ్చి డిపాజిట్ చేస్తూ ఉంటాయి. అది చాలా గమ్ముగా ఉంటుంది కదా. అది ఎట్లా క్లే లాగా చాలా గమ్ముగా ఉంటుంది. మనకి ఏరియాలో దొరుకుతుంది, మనకంతా ఇసుకే. అసలు ఆ ల్యాండ్లో అడుగు పెడితే ఉంటుంది, చాలా బాగుంటుంది. వరి పొలాలను పండిస్తారు అటువంటి ల్యాండ్ చాలా వరకు. ఈ మెసొపొటేమియా అంటే ఈ దేశం ఇక్కడ నదుల మధ్యలో ఉండే ప్రాంతం. ఏ నదుల మధ్యలో ఉంది అంటే ఇది యూఫ్రటీస్ టైగ్రీస్. ఇప్పుడు ఉన్నాయి నదులు యూఫ్రటీస్, టైగ్రీస్. ఈ రెండు నదుల మధ్యలో ఉన్న విశాలమైన భూభాగమే మెసొపొటేమియా ప్రాంతం. ఈ మెసొపొటేమియా ప్రాంతము ప్రపంచ ప్రసిద్ధి కాంచినటువంటి అనేకమైన విషయాలకి, ముఖ్యంగా నాగరికత, ప్రాచీన నాగరికతకి నిలువెత్తు ఉదాహరణ మెసొపొటేమియా. మెసొపొటేమియాలోనే నాగరికత డెవలప్ అయిందని, మెసొపొటేమియాలోనే ఆది మానవులు ఉన్నారని, మెసొపొటేమియా మరి ప్రపంచంలో మరి ఆధారాలు, మానవుడు ఎక్కడి నుంచి వృద్ధి చెందుతూ వచ్చారని చెప్పడానికి మెసొపొటేమియా. ప్రపంచంలో పురాతన నాగరికత ఏంటి మెసొపొటేమియా నాగరికత. వాట్ ఈస్ ద ancient civilization in the world? ఇది జనరల్ నాలెడ్జ్ బిట్టు, రాసుకోండి, ఎవరైనా అడగండి. జీకే. వాట్ ఈస్ ద ancient civilization of the world? Where the ancient civilization developed అనేటువంటి ప్రశ్నకి సమాధానమే మెసొపొటేమియా. ఆ దినాల్లోనే ఒక ఇళ్ళు చక్కగా కట్టుకునేవారని ఇప్పటికీ పురావస్తు పరిశోధనలో బయటపడ్డాయి. వాళ్ళు కట్టుకునే ఇళ్ళు రౌండ్గా ఉంటాయి. వాళ్ళు చాలా విశాలమైన పట్టణాలు, స్నానపు గదులు, మంచి ప్రహరీ గోడలు, ఆ రోజుల్లోనే మంచి ఆర్కిటెక్చర్ కలిగినటువంటి టెక్నాలజీ ఉపయోగించారు మెసొపొటేమియా. ఆ తర్వాత అది ఏమవుతూ వచ్చిందంటే, ఈ భూమిలో కలిగిన అనేక మార్పులు, వాతావరణంలో కలిగిన మార్పులను బట్టి అది భూగర్భంలో కలిసిపోయింది. అయినప్పటికీ అవశేషాలు దొరుకుతున్నాయి, మెసొపొటేమియా అవశేషాలు స్టిల్ వీఆర్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు మెసొపొటేమియా ప్రాంతంలో ఏ దేశాలు ఉన్నాయి? ఇప్పుడు మెసొపొటేమియా ఉంది. ఇప్పుడు ఆ మెసొపొటేమియా రకరకాల అనేక దేశాలుగా విడిపోయింది. వాటిలో మీకు కొన్ని చెప్తాను, దయచేసి రాస్తున్నాను. ఇప్పుడు మెసొపొటేమియా ప్లేస్లో ఏమున్నాయంటే, దయచేసి కాన్ఫరెన్స్లో ఉన్న వాళ్ళు మ్యూట్ ఆఫ్ చేసుకోండి. సిస్టర్ ప్రేమకుమారి దయచేసి మ్యూట్ ఆఫ్ చేసుకోండి. చూడండి, మెసొపొటేమియా ఉన్న స్థలంలో ఇప్పుడున్న దేశం మొదటిది ఏంటంటే ఇరాక్. ఏంటిది? ఇరాక్. రెండో దేశం ఏంటంటే కువైట్. మూడో దేశం టర్కీ. నాలుగో దేశం సిరియా. ఈ దేశాలు ఉన్నాయి. కువైట్లో మనకేం దొరుకుతుంది? అధికంగా కువైట్లో ఏం దొరుకుతుంది? కువైట్ అంటే గుర్తుండాల్సింది ఏంటో తెలుసా? ఆయిల్. మనకి ప్రపంచ దేశాలకి అత్యధికంగా ఎక్స్పోర్ట్ అయ్యేది ఆయిల్ అక్కడి నుంచి. కువైట్, ఇరాక్. అక్కడ చౌరు బావులు ఉంటాయి. బావి తవ్వేవంటే నీకు అక్కడ ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు ఏమొస్తుందంటే, అక్కడ ఒకసారి తవ్వితే ఆయిల్స్ వస్తాయి. వాళ్ళ అది మనకి ఇక్కడ తవ్వితే ఏమొస్తుంది? సో ఇప్పుడు ఏం చేస్తామంటే, అక్కడ ఇక్కడ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుంది. మీరు మాకు ఆయిల్ ఇస్తే మేము మీకు నీళ్ళు ఇస్తాం. బతుకున్న 4 దినాలు ఎట్లా మనం ముందుకు సాగుతాం. ఇది అబ్రహాము పిలువబడినప్పుడు దేవుడు పిలుపునందుకొని ముందుకు సాగి మెసొపొటేమియాలో, ఆ తర్వాత అక్కడి నుంచి ముందుకెళ్ళి హెబ్రోన్లో, ఆ తర్వాత హెబ్రోన్లోకి వెళ్ళిన తర్వాత హెబ్రోన్ అనేటువంటి పేరు పెట్టాడు ఆయన. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అబ్రహాం ఏం చేశాడంటే, దేవుని పిలుపుని బట్టి, దేవుని వాగ్దానాన్ని బట్టి అక్కడ
దేవుణ్ణి ఆరాధించాడు, దేవునికి బలి అర్పించాడు. ఈ విషయాలన్నీ మనకి ఆదికాండం 15వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. 15వ అధ్యాయంలో దేవుడు చెప్పిన కొన్ని విషయాలను, దేవుడు అబ్రహాంతో చెప్పిన మాటలను ఇక్కడ స్టెఫెన్ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. చూడాలండి, స్టెఫెన్ ఇక్కడ 7వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ వచనం, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 3-4 వచనం. నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను ఇచ్చిన దేశమును వెళ్ళమని అప్పుడు అతడు కల్దీయుల దేశం విడిచిపోయి ఆరోలో కాపురం ఉన్నాడు. అతని తండ్రి అక్కడ చనిపోయిన తర్వాత చూసారా ఎక్కడ తీసుకొచ్చాడు? మీరు ఇప్పుడు నివసించిన దేశం, మీరు ఇప్పుడు నివసించిన దేశం ఏ దేశం? అది ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశం అంటే ఇప్పుడు అబ్రహాము ఆ మెసొపొటేమియాలో కొంతకాలం ఉన్న తర్వాత కొంత దూరం మళ్ళా వెళ్ళి ఏం చేశాడంటే అక్కడ హెబ్రోను పేరు పెట్టి అక్కడ బలిపీఠం కట్టి, ఇక్కడ బలిపీఠం కట్టాడు, అక్కడ కూడా బలిపీఠం కట్టాడు. అబ్రహాం ఎక్కడుంటే అక్కడ బలిపీఠం కట్టాడు. అబ్రహాముకు ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి ఆరాధించడం ఆయనకి ఎంతో ఇష్టం. ఆయన పిలిచిన దేవుణ్ణి వెంబడించడం ఆయనకి ఎంతో ఇష్టం. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు అని ఎదురు చూసేవాడు అబ్రహాం. దేవుని పిలుపు కొరకు ఎదురు చూసేవాడు అబ్రహాం. ఒక విగ్రహారాధికుడై ఆత్మస్వరూపి అయిన దేవుడు దర్శనం కలిగిన తర్వాత ఎంత గొప్ప మార్పు అబ్రహాం చూపించేవాడు. ఎంత గొప్ప మార్పు! మొత్తాన్ని విడిచిపెట్టి రమ్మంటూ వచ్చేసాడు. ఎక్కడికి ఏంటని కూడా అడగలేదు. ఇక్కడ మీకు ఒక ప్రశ్న, అబ్రహాముకు దేవుడు దర్శనము అబ్రహామును దేవుడు దర్శించాడని మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి 12వ అధ్యాయం ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచ్చిన చదువు ఇంగ్లీష్లో. ఓకే ఎస్, ఇక్కడ మనం 7వ అధ్యాయం 2వ వచనం చదువు ఇంగ్లీష్లో. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనం ఇంగ్లీష్లో. Hearken, the God of glory appeared unto our father Abraham when he was in Mesopotamia, before he dwelt in Canaan. ఇక్కడ ఈ చదివిన తర్వాత మీకు ఏమర్థమైంది? అబ్రహాముకి దేవుడు ఎలాగ ప్రత్యక్షమయ్యాడు? ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడు? కలలోనా, డైరెక్ట్గానా, స్వరమా, ఎట్లా, ఎలా? ఏమనుకో ప్రత్యక్షం ఎలా అయ్యాడు? స్వరం. ఓకే, దెన్ మనం ఇంగ్లీష్లో చదువుతాడు, చాలా క్లియర్గా ఉంది. చూడండి ఒకసారి, చూడండి. ఈ హెర్కెన్, ద గాడ్ ఆఫ్ glory appeared unto our father. God of glory appeared. ఇప్పుడు అబ్రహాం అంటే అబ్రహాం దర్శించింది ఏంటి? ఇప్పుడు చెప్పండి. దేవుని మహిమ. దేవుని మహిమ ఆయన చూడగలిగాడు. దేవుడుగా దేవుణ్ణి చూసిన నరుడు ఎవరు బ్రతకలేడని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. మనం తిమోతికి రాసిన పత్రికలు కూడా చూస్తాం. ప్రభు కూడా సెలవిచ్చాడు, ఏ నరుడు దేవుణ్ణి చూసి బ్రతకలేదు. ఇప్పటి వరకు కూడా ఎవరు దేవుణ్ణి చూడలేదు. దీన్ని ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకోవాలి. కొంతమంది చెబుతారు, నాకు దేవుడు కనపడ్డాడు. దీనికి ఏం చెప్తుంది సమాధానం? నాకు దేవుడు కనపడ్డాడు కాబట్టి ఏం చెప్పాలి? ఏం చెప్తావు?
దేవుడు కనపడిన వాళ్ళకి ఏం చెప్పాలి మనం? చాలామంది కళలు వచ్చారండి, రకరకాల కళలు వస్తాయి. కళలు వచ్చినట్టు ఇంకోళ్ళకి సమాధానం వాళ్ళు ఇంకోళ్ళకి చెప్తారు. పోయి నాకు రాత్రి వచ్చింది అప్పుడు వచ్చింది చల్లగా ఒక ఆయన కింద పైనుంచి కిందాక అంగి వేసుకొని వచ్చాడు. ఆయన చింత కొద్దిసేపుకి మళ్ళీ నల్లగా వచ్చింది. ఈ రెండు వచ్చిన కొద్దిసేపుకి నేను కళ్ళు తెచ్చాను. ఇట్లా మాట్లాడుతుంటారు. వస్తారు చాలామంది దర్శించారు. ఇవన్నీ కూడా ఏంటంటే కళలను మనం నమ్మకూడదు. కళలను నమ్మకూడదు. కళలు కళలే. కళలు ఎందుకు వస్తాయి? కళలు ఎందుకు వస్తాయి? ఎక్కువగా ఏది ఎక్కువ పని ఒత్తిడి వల్ల, పనుల భారం వల్ల కళ్ళు వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఎవరిని అడిగితే చెప్పాలి మీరు ఈ సమాధానం. కళ్ళు ఎందుకు వస్తాయి? ఎవరు సమాధానం చెప్పడం చేసే బయట దేవుని బిడ్డలకే తెలుసు సీక్రెట్. కళలు ఎందుకు వస్తాయి అని బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. అదే ఏం వస్తాయి ఏది నీ కావా అని ఎక్కడ వాళ్ళని ఇస్తారు. కానీ లాజికల్గా పర్ఫెక్ట్ ఆన్సర్ వాళ్ళకి దొరకదు. దేవుడికి వస్తే జ్ఞానం వచ్చిందంటే అదే అర్థం. చాలా జ్ఞానం తెలుసుకుంది. ఈరోజు మనం డిస్కషన్ చేసిన విషయాలు బయటకు ఎవరు అడగండి. పెద్ద సున్నా అంటే మనం గొప్పని కాదు. దేవుడు తను ప్రేమించి వారి కొరకు ఏం సిద్ధపరిచాడు అవి మనకైతే పరిశుద్ధాత్మ దేవుడు బాధ్యపరుస్తున్నాడు. మనం ఎంతో ధన్యులం. రండి 5వ వచనం చదువుతున్నాము, క్లోజ్ చేసుకున్నాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం. ఆయన ఇందులో అతనికి పాలును పట్టునంత భూమి లేనదు, వాస్తవంగా ఈ యొక్క అతని కుమారుడు లేనప్పుడు అతనికి అతని తర్వాత అతని సంతానముకు దీనిని స్వాధీనపడుతుందని అతనికి వాగ్దానం చేశాడు. కుమారుడు లేడు, సంతానం లేదు, ఆయన పాదం పట్టంత భూమి కూడా లేదంట అప్పుడు కూడా. అయినా కానీ ఏమన్నాడు? నీకు నీ సంతతికి మొత్తం నేను ఇస్తానని వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాడు అబ్రహాం? ఎన్ని సంవత్సరాలు? 25 years, 25 సంవత్సరాలు. దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని నమ్మాడు. ఆయన 25 సంవత్సరాలు దేవుడి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. 25 సంవత్సరాలు ఆయన వాగ్దానం నెరవేరుస్తాడని ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇది విశ్వాసం. అంటే మనకైతే ఎట్లా ఉండదు? అంత కష్టమే. అంత దూరం అంత అనుభవం లేదు, కష్టమే. ఎమ్మటే ఇప్పుడు అంతా రెడీమేడ్. ఆ రోడ్డు పక్కన రెడీమేడ్ ఏముంటాయి అట్లా ఉండాలి మనం. అంత చైనీస్ ఫుడ్ గాలి దగ్గర వస్తుంటే 5 గంటలు వాకింగ్ చేసుకోవాలి, 5 గంటలు మంచాన పడుకోవాలి. బుద్ధిగా దేవుడి ఇంట్లో దేవుడు ఇచ్చింది తీసుకొని బుద్ధిగా అభ్యాసం చేసుకోవాలి. దేవుడు ఇచ్చిన దానికోసం, దేవుడు ఇచ్చే దానికోసం ఎదురు చూడాలి దేవుని బిడ్డలు. అంతేగాని ఈ షార్ట్ మెథడ్స్ ఎదుర్కోకూడదు. అడ్డంగా పోయి ఎటుకట్టు దూరకూడదు. దేవుడు ఇచ్చిందాక కనిపెట్టాలి. దేవుడు ఇచ్చిందాక కనిపెట్టకపోతే మనం ఎక్కడో ఒక చోట రాంగ్ రూట్కి వెళ్ళిపోతాం. ఆ రాంగ్ రూట్లో నుంచి సాధారణ చిన్నగా తీసుకుపోతాం. ఈనాడు చాలామంది అట్లా ఈడ్చుకుపోతారు, సాధారణ పోతానే ఉన్నారు. వాళ్ళు మనకు బాయ్ చెబుతూ ఉంటారు. మనం కూడా వాళ్ళు బాయ్ చెప్పాలి. రోజుకి పరిగెత్తే వాడికి ఏం చెప్పాలా? బాయ్ చెప్పాలి. దేవుని బిడ్డలు భౌతికత పరిగెత్తేది నిత్య రాజ్యం వైపు బహుమానం పొందడం కోసం ఆ మహిమ గల రాజ్యంలో చూస్తూ ముందుకు సాగుతున్నారు. ఈరోజు మనకు కూడా దేవుడు వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం చేశాడు? నేనుండు స్థలంలో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను. ఇదే మన నిరీక్షణ, ఇదే మన శుభప్రద నిరీక్షణ. ఇక్కడ కాదు, ఇక్కడ ఎత్తుకోవాల్సిన అవసరం మనకి ఏం లేదు. నో నీడ్ టు సర్చ్ ద థింగ్స్ ఆన్ దిస్ ఎర్త్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. ప్రారంభిస్తున్నారండి. Precious to me, you are precious to me, you are dear to
to my heart.